ఎలాంటి శక్తులు, దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాతాళములు కట్టి బంధిస్తున్నాం స్వామి. దేవానికి స్తోత్రములు. మరణత్తుని జయించిన దేవానికి స్తోత్రములు. పాతాళాన్ని జయించిన దేవానికి స్తోత్రం. జయశాలిని దేవ స్తోత్రం. సాతాను వారి శక్తులను హతమార్చిన దేవానికి స్తోత్రములు స్వామి. ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తూ మా ప్రభు రక్షణ యేసయ్య పేరిట వేడుకొంచుతున్నాను స్వామి. ఆమేన్. ప్రభు నామముకు స్తోత్రములు. ఈ సమయంలో మరి అక్క అమృతక్క గారు చెప్పిందంతా మీరు విన్నారు. నాకు ఎలాంటి వాళ్ళు చెప్పిన దాంట్లో ఎలాంటి యోగ్యను నాకు లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన అన్ని మీరు విన్నారు. 83లో నాకు పెళ్ళి అయింది. బ్రదర్ అశోక్, జాన్పాల్ అశోక్ అని మా అత్తగారి పేరు చాలా మంది తెలియదు అనుకుంటా. దానివల్ల మళ్ళీ చెప్తున్నాను. ఈజ్ ఇవాంజలిస్ట్. ఆయన వచ్చి ఒక భయంకరమైన ఆర్థడాక్స్ కమ్మ నాయుళ్ళు కుటుంబంలో దేవుడు 13 వయసులో దేవుడు ఆయనను తెలుసుకున్నాడంట. తెలుసుకొని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన అక్కడ ఉండలేక దేవుడు ఆయన బయటికి తీసుకొని వచ్చి హెచ్పిఏలో ఒక వార్డన్గా పనిచేసినారంట. అక్కడ నుంచి మరి సేవకు సమర్పించుకొని దేవుడు ఆయనను అన్ని విధాలుగా తోడు నీడగా ఉండి అనేకుల సహకారంతో ఆయనను అందరూ కుటుంబం అంతా చేయి వదిలినా కూడా దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనను ఎవరిని నమ్ముకొని వచ్చినాడో ఆ దేవుడు ఆయనని చెయ్యి వదలకుండా లాస్ట్ మినిట్ ఆయన ఊపిరి కడిసి మట్టు ఊపిరి వరకు కూడా దేవుడు ఆయన చేయి వదల. దానికి ఎందుకంటే ఎప్పుడు నాతో చెప్పేవాళ్ళు. నేను ఎట్లున్నానంటే ఒక నిమిషం కీర్తనలు 40 తీసుకోనండి దయచేసి. కీర్తనలు 40 1, 2 అని చదవండి సిస్టర్. చాలమ్మా, ఇదే నా క్యారెక్టర్. సేమ్ ఎట్లంటే నాశనకరమైన గుంటలో, తర్వాత నెక్స్ట్ ఒకటి ఉంది సేమ్ దీంట్లోనే ఉన్నా. పైకి బాగానే ఉన్నా, క్వైర్లో ఉంటుంది. అది అక్క చెప్పారు కదా, క్వైర్లో ఉన్నా, యూత్ మీటింగ్కి వచ్చిన, మంచిగా కాలేజీ అన్నీ చేసిన. కానీ నిజత్వం నాలో లేదు. ఊరికే పైకి వేషం. బాగా అందరికీ మంచిది విద్య అక్క చెప్పిన చూడు, అందరికీ మంచిదే. కానీ నా దీనికి క్యారెక్టర్ ఎట్లుందంటే అంత ఆపోజిటే. అయితే ఎప్పుడైతే దీనికి కారణం ఏమంటే మా నాన్న వచ్చి చాలా ప్రార్థనాపరుడు. మీకు అంతా తెలిసి ఉంటే చాలా మందికి తెలియదు. నేను కొన్ని ఏళ్ళకు మా 15 ఏళ్ళకు పుట్టినానంట. దానివల్ల మా నాన్నగారు ఎప్పుడు చాలా ఇష్టం నేనంటే. ఎప్పుడు నాయన పక్కలోనే వండుకుంటా. పెద్ద కాలేజీ బిఏ చదివేటప్పుడు కూడా నాయన పక్కలోనే వండుకోవాలి నేను. అంత ఇష్టం నాకు. మా అమ్మని అంతగా పట్టించుకున్నా. ఇష్టమే, అయితే ఎక్కువ నాన్న ప్రేమ. అట్లప్పుడు నాకేమి అదే చెప్తేనే నాశనకరమైన గుంట జిగటగల దొంగ ఊబి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే అన్ని నాశనకరమైన గుంటలు ఏముంటాయి? మంచి వస్తువులు ఉంటాయా? ఉండవు కదా. అన్ని నాశనాన్ని పోయేవే గుంటలో. కానీ నేను ఎక్కడున్నా చర్చికి వస్తాను, అన్నీ పోతాను. నా యొక్క ప్లేస్మెంట్ ఎక్కడుందంటే నాశనకరమైన గుంటలో ఉన్నా. అర్థమైందండి. తర్వాత జిగటగల దొంగ ఊబి. జిగటగల దొంగ ఊబి అంటే చాలా మందికి నదులు, కొలనులు తెలుస్తుంది కదా. దాంట్లో పోయినామంటే అడుగు పెడితే ఇంకా లోపలికి ఊరికే స్టెప్ పెట్టినామనుకో బాగానే ఉంటుంది. అయితే ఆ స్టెప్ పెడితే ఇంకా మనకే తెలియదంట. అట్లే దిగబడిపోతాయి కాళ్ళు. ఇంకా పైకి ఈడుస్తామంటే కూడా రావన్నమాట. అలాంటి ఒక క్యారెక్టర్లో నేను ఉన్నా. సేమ్ దిస్ వే. జిగట గల దొంగ ఊబి, జిగట దొంగ ఊబి, ఇంత 3 క్యారెక్టర్స్లో నేను ఉన్నా. మా నాయనమ్మ మంచిగా ఎల్డర్, ఇక్కడ బాగా పాడతాడు, అంతా బాగుంది. భలే స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా. ఆయన ఇన్స్పెక్టర్గా ఉన్నాడు, రైటర్, ఆఫీసర్స్ దగ్గర మంచి డిసిప్లిన్ మ్యాన్, అన్నీనే ఓకే. కానీ నేనెట్లున్నా ఈ జిగట గల దొంగ ఊబి. దీనికంతా ఎట్లంటే నాకు తెలియదు ఇదంతా. కానీ మా నాన్న వచ్చి డైలీ ప్రార్థన చేస్తాడు. నాకు చెప్పడు. నాకేమి
నెయిల్ పాలిష్ కావాలా, నెయిల్ పాలిష్ లేకుండా ఉండను, బాగా షేప్ చేసుకుంటా, నెయిల్ పాలిష్ కావాలా, కళ్ళకు కాటుకు పెట్టుకోవాలా, పువ్వులు దండిగా పెట్టుకోవాలా, జ్యువెల్స్ చాలా ఆశ, గొలుసులు అంటే ఇంకా అంతకన్నా గొలుసులు సౌండ్ రాకూడదు అట్లా. తర్వాత మంచిగా డ్రెస్సులు బాగా వేసుకోవాలా. తర్వాత ఏమంటే హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. హిందీ మ్యూజిక్, హిందీ సాంగ్స్ అంటే ఐ లైక్ వెరీ మచ్, చాలా ఇష్టం, అంత పిచ్చి. ఆ దానికోసం నేను చదివింది జూనియర్ కాలేజే ఇక్కడనే, శారదా స్కూల్, ఫస్ట్ రోడ్ ఉండే శారదా స్కూల్లో నేను చదివినాను స్కూల్ స్టడీస్. 1 to 5th జై హిందూ స్కూల్లో చదివిన, 6th నుంచి 10th వరకు శారదా స్కూల్లో చదివినాను అనమాట. మా టీచర్ వచ్చినారో లేదో ఈరోజు, సుహాసన్ టీచర్ లేదనుకుంటా, పొద్దులు వచ్చినారు, నాకు ఆమె సోషల్ టీచర్. అక్కడ చదివినాను, 10th అయిపోయింది, +1 +2 అదే ఐ మీన్ ఇంటర్మీడియట్కి వచ్చి జూనియర్ కాలేజ్, డిగ్రీకి వచ్చి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. సాయిబాబా కాలేజ్ వచ్చింది సీటు, నాయన చేర్పించలే, గవర్నమెంట్ కాలేజీలో చేర్పించినాడు. ఓకే. అయితే పక్కన బాగా సినిమా థియేటర్, శాంతి థియేటర్ ఉండే అప్పుడు, ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు, ఉందా? ఓకే. దాని పక్కన కృష్ణా భవన్ ఉండే, ఉందా? బెంగళూరు బేకరీ, అవునా? ఉన్నాయి. బాగా నాకు ఎట్లుందంటే జిగటగల దొంగ ఊపికి అని ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. కానీ మా నాయన మంచి దేవుడి సేవకుడే, కానీ నేను కూతురు ఎలాగున్నా మంచి గాస్పాలకి వస్తున్నా, చేస్తున్నా, అన్నీ ఉంది. అయితే నేనేం చేస్తున్నా, బాగా నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు క్రిస్టియన్సే. ఫ్రెండ్స్ ఉన్నా, నిన్నగానే కలిసిన నేను, సోమయ్య జగప్ కూతురు రాణి, నిన్న పోయి కలుసుకున్నాం అందరూ. మయూర, సురేష్ జోహనపాలెం అనంతపాల్ గారి కూతురు. మళ్ళీ ఇంకా నా ఫ్రెండ్స్ రాధా, కమలా, లక్ష్మి అని బ్రాహ్మిన్స్ ఇప్పుడు ఉన్నారు. భాగ్య జ్యువెలరీస్ అని ఓల్డ్ టౌన్ లో మీరు చూసింటారు, నా ఫ్రెండే, మేమంతా క్లాస్మేట్స్. ఇట్లా ఉండేవాళ్ళం 5 మంది మేమంతా. ఏం చెప్తున్నానంటే ఇంత బాగానే ఉంది. ఇవన్నీ నాకు అక్కడ లేడీస్ కార్నర్ లో ఒక ఇది ఉండింది, వాళ్ళు ఇవన్నీ గాజులు ఇవన్నీ పెట్టుకుంటారు. 5 మంది పోతాం, పోయి ఆయనతో ఊరికి అట్లా ఇట్లా మాట, నేనేం చేస్తాను, నాకు ఆ నెయిల్ పాలిష్ అన్ని తీసుకుంటా, తీసుకొనేసి మొత్తం ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దాన్ని పూసుకునేది, వీళ్ళు ఆడేమో చూసుకుంటా ఉంటారు, అన్ని పూసుకొని గమ్మని ఇటు పెట్టుకునేస్తా, తెలీదు, అంత క్రేజ్ నాకు. చూసుకునేసి వీళ్ళు ఏదో తీసుకునేస్తారు, వచ్చేస్తారు. నేను మట్టుకు దీంట్లో వాసన వస్తుంది కదా, నెయిల్ పాలిష్ ఓపెన్ చేస్తే వాసన వస్తుంది. ఆయన చూస్తాడు, చూసేసి తెలుసు నా కథ ఆయనకు, మేము ఎప్పుడు కస్టమర్ వాళ్ళకి. అట్లా అనమాట. మళ్ళీ లాస్ట్ న్యాచురల్ కలర్ తీసుకొని అట్లా ఎత్తి పెట్టుకుని ఏమేమో వేషాలు వేసేదాన్ని, కాటుకు పెట్టుకోకుండా ఉండను. ఇట్లా ఉండేదాన్ని, కాలేజీకి పోయేదాన్ని. సినిమా పాటలు, హిందీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఒక సినిమా 7 సార్లు చూసేదాన్ని, మీకెవరు తెలియదు. ఒక సినిమా ఎన్నిసార్లు? 7 సార్లు. ఎందుకంటే ఆ మ్యూజిక్, ఏక్ దుజే కేలి అని అమితాబ్ బచ్చన్ ఇవన్నీ చూస్తే, అబ్బా! ఎందుకు చెప్తున్నా అంటే, సారీ తప్పుగా అనుకోద్దండి, నా యొక్క నిజమైనటువంటి లైఫ్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయిందో అని చెప్తున్నా. ఏక్ దుజే కేలియే సినిమా, జీవిత చక్రం తెలుగులో ఆ సాంగ్స్ ఏదైతే బాగుంటాయో అంటే అంత పిచ్చి నాకు. రాసేటప్పుడు కూడా, చదివేటప్పుడు ట్రాన్సిస్టర్లో పాటలు వింటూనే చదువుకుంటా, అంత ఒక పిచ్చిగా ఉండేదాన్ని. అయితే మా నాయన ఇవన్నీ చూస్తూ ఉంటాడు, నాకు తెలుసు ఆయన చూస్తాడని. అట్లా ఉండేదాన్ని. అయితే మా నాయన రాత్రులు ఏం చేస్తాడు తెలుసా, ఇవన్నిటికీ వాళ్ళ పక్కన పడుకుంటా కదా, గట్టిగా ప్రార్థన చేస్తాడు, బాగా ఒక 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు. ఆయన డిపార్ట్మెంట్కి మళ్ళీ తెల్లవారు తెలిసి గ్రౌండ్కి పోవాలా, డ్రిల్కి, మార్చ్ పాస్ట్కి. అయితే కూడా 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు. లైట్ ఆఫ్ చేసేసి నేను పండుకున్న మాదిరి ఉంటాను, కానీ ఉంటా బాగా గట్టిగా ప్రార్థన చేస్తాడు, మనసులో చేయడు. అందరు అన్ని విజ్ఞాపన చేసిన నా పాయింట్కి వస్తాడు, ఇంకా వడవడు, నా ఇంటా ఉంటా, ఎందుకు ఈయన ఇట్లా ప్రార్థన చేస్తాడు నన్ను గురించి అనేది అనుకొని, పొద్దునైనాక చేయబడి బైబిల్ టీచర్లు కూర్చొని చదువుకుంటా ఉంటాడు. 5 గంటలకు లేసి వచ్చి ఇక్కడ పట్టుకుంటాను డాడీని, ఎందుకు ప్రార్థన అట్లా చేసినావు, నేనేం చేసినా, ఎందుకు ఇట్లా ప్రార్థన చేసినావు, నేనేం చేసినా, బదులు చెప్పడు, బైబిల్ పెట్టుకొని ఉంటాడు. మళ్ళీ కాలేజీకి టైం అవుతుంది, డ్రెస్ చేసుకొని, దావని వేసుకొని, పిన్ అంతా పెట్టుకొని, పౌడర్ జాకెట్ వేసుకొని వచ్చి మా బాగా అంతా సింగారించుకొని మా నాయన దగ్గర వచ్చి నిలబడతా. డాడీ ఓకే చెప్తేనే పోతా, నాన్న చూడు నాన్న బాగుందా, కాలేజీ పోలా, మా ఫ్రెండ్స్ వస్తారు, ఇంటికి వచ్చి నన్ను పిలుచుకొని పోతారనమాట. నేనే రింగ్ లీడర్,
చెప్పాలంటే. ఏమంటే ధైర్యం నాకు డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్. నాయన అలా సాకినాడు నన్ను. ఎవరికి భయపడను, డేర్గా ఉంటా. అది కోయెడ్ కాలేజ్ కదా, వీళ్ళు నా గుంపులో వీళ్ళు నేనుంటే వాళ్ళకి భయం ఉండదు. అంటే బాయ్స్ అంతా ఉంటారని నేనుంటేనే పోతారు వీళ్ళు నలుగురు ఇంటికి వస్తారు. నలుగురు పోతారు. అప్పుడు అంత లోపల నేను మా నాయన దగ్గర నిలబడి ఓకే చేయించుకోవాలా అని చెప్పు నాన్న, త్వరగా వాళ్ళు వస్తారు, టైం అవుతుంది. చూసేసి ఏంది మా కడుపు కనపడతాంది అంటాడు ఫస్ట్. సైడ్లో కడుపు ఏనా ఇది కడుపు కనపడతాంది. సరే ఓకే, మళ్ళీ ఏం చేయాలా? ఇదంతా ఏందమ్మా ఇట్లంతా అంతా ఏమో చేసింట స్టైల్గా. ఇట్లా వద్దులే తల్లి, బాగా ఇట్లా వేసుకో అన్ని ఆయన చెప్పేదని చెప్తా, అన్ని వింటా. సరేలే, నాకు ఇవన్నీ ఏందో ఆపోజిట్ గా చెప్తావన్నీ. నీ షర్ట్ వేసుకుంటాను గమ్మన, ఎందుకు ఇట్లా చెప్తావు నువ్వు? నీ షర్ట్ ఇస్తే నేను వేసుకొని పోతాను కదా, ఏం అని అంటే, లేదమ్మా మనకి ఇది తగదు, మనం ఇట్లా ఉండకూడదు మా, నువ్వు బాగా ఇట్లా కాలర్ పెట్టుకొని బాగా కడుపు కనపడకుండా జాకెట్ వేసుకొని నగలేం లేకుండా నీ ఉండాలా, ఈ చేతికి ఏది చూపించంట, నేను చూపించను. నీలే నాయన అంట. ఏందమ్మా ఈ రంగులన్నీ పూసుకొని ఇట్లంతా, నా వద్దులే తల్లి మనకి ఇది, ఇట్లనే చెప్తాడనమాట. కానీ నేను వినేదాన్ని కాదు. ఇట్లా మా నాయన ప్రార్థన చేసేవాడు. ఈ ప్రార్థన 40 ఏళ్ళు మా నాయన చేసిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఆయన రిఫ్లెక్షన్, ఆయన ఒక ప్రార్థనకు ఫలము నేను అనుభవిస్తున్నా. ఆయన చూడలే, మా నాన్న చూడలే. కానీ ఆ ప్రార్థన వెంటనే కాదు, మ్యాజిక్ కాదు, మంత్రం కాదు, ఏం కాదు. నా కంప్లీట్ క్యారెక్టర్, నా యొక్క లైఫ్ చేంజింగ్ అనేది కంప్లీట్గా మా నాన్న అమ్మ ప్రార్థనల ద్వారా మారింది. ఇది ఓకే. నెక్స్ట్ పెళ్లి చేసుకున్నా. ఎవరిని? మంచి సేవకుడిని పెళ్లి చేసుకున్నా. నేనేమనుకున్నానంటే, మా సేవకులంటే ప్రసంగం ముందు ఒక పాట పడతా అంటారు కదా, ఒకటి ప్రసంగం ముందు భార్య వచ్చి ఒక పాట పాడుతుంది. అప్పుడు ఏందో మాకు ఆ యూత్ ఇదిలో అట్లా అనమాట. ప్రసంగం భర్త ప్రసంగం చేస్తే భార్య వచ్చి పాట పాడుతుంది, అనౌన్స్ చేస్తారు కదా, అదొక ఫీలింగ్ నాకు. అట్లా పాటలు అంటే ఇష్టం కదా, ఇక్కడ నేర్చుకున్నాము. ఈ యొక్క దీంట్లో సోలోస్ పాడేవాడిని, తెలుగు సాంగ్స్. ఇక్కడ కదా స్క్వైర్లో ఉంటే కూడా తెలుగు సాంగ్స్ స్వీటీ, నేను, చెల్లి వీళ్ళంతా పాడేవాళ్ళం. అయితే చూడండి, పెళ్ళి ఇది ఈ నాయన దగ్గర ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కొంచెం చేంజ్ అయినా, ఈ వేషం అంతా కొంచెం మార్చుకున్నా. మ్యారేజ్ అయిన తర్వాత ఆయన సేవకుడు పాటలు పాడి ఏదో జాలీగా పోదాంలే అనుకున్నా. జాలీగా సేవే కదా, పోదాంలే అనుకున్నా. ఓకే. 83 మ్యారేజ్ అయింది. 86 బాబు పుట్టినాడు, 88 పాప పుట్టింది. 89 నాకు అపాయింట్మెంట్ దొరికింది. ఎక్కడ? బెంటింగ్ స్కూల్, చెన్నై. ఇప్పుడు నేను 30 years అక్కడ జాబ్ చేశాను, ఒకే స్కూల్లోనే. 30 years ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా జాబ్ చేసి 5 years అసిస్టెంట్ హెచ్ఎంగా రిటైర్ అయినా మిడిల్ స్కూల్కు. లాస్ట్ 5 years రిటైర్ అయిపోయినాను. ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నా. అప్పుడు 3 సార్లు నేను రిజైన్ లెటర్ ఇచ్చినాను. కంప్లీట్గా ఈయనతో పాటు సేవకి వెళ్ళిపోవాలని 3 సార్లు నేను రిజైన్ లెటర్ ఇచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేయలే నాకు. స్కూల్లో లేదు ఉండాలా, తెలుగు సెక్షన్ ఉండిందనమాట. తెలుగు చిల్డ్రన్ ఒక 500-600 పిల్లలు ఉండేవాళ్ళు, ఫస్ట్ నుంచి 10th వరకు. దానివల్ల నీ యొక్క ఎసెన్షియల్ వే మాకు కావాలి, నువ్వు ఉండాలన్నారు. దానివల్ల మేనేజ్మెంట్ తీసుకోవాలి, ప్లేస్ చేయలే. అయితే కూడా అప్పుడప్పుడు ఆయన సేవకు నేను వెళ్ళేదాన్ని. ఆంధ్ర సైడ్, విజయవాడ, గుంటూరు, అంటే ఖమ్మా సైడ్ అంతా జాస్తి కదా, వాళ్ళ లొకాలిటీస్ లాగా ఆ కేటగిరీకి ఆయన వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, సేవ చేసేది పల్లెలకంతా. ఆయనతో కూడా హాలిడేస్లో పోయేదాన్ని. ఇట్లా పై వేషంగానే ఉన్నా. అయితే లాస్ట్కు నన్ను దేవుడు ఎట్లా చేస్తున్నాడంటే మొత్తం మోల్డ్ చేసినాడు. మొత్తం మోల్డ్ అంటే అబ్బా, అట్లా ఇట్లా మోల్డ్ కాదు, ఫ్రై చేస్తే చూస్తాం కదా మనం, ఫ్రై చేస్తే చేపలు వేయించుతాం కదా, ఫ్రై. బయట వాళ్ళు ఫ్రై చేస్తే మనం తట్టుకోలేము, అవునా? తట్టుకుంటామా? దేవుడు అనుమతిస్తాడు. నా క్యారెక్టర్ని మార్చేదానికి బయటికి నేను చాలా మంచిదాన్ని మనకు కనిపిస్తాను, కానీ నాకు తెలిసి నేను ఎలాంటి దాన్ని. నా క్యారెక్టర్ని మార్చేదానికి ఎవరు కాదు, కానీ దేవుడు నాకు సేవకుడిని ఇచ్చినాడు. నాకు భర్తగా ఎవరినిచ్చినారు?
దట్ ఈస్ ట్రూ. సేవకుని ఇచ్చినాడు. ఆయన ఎట్లంటే భయంకర స్ట్రిక్ట్. ఆదివారం ఈ టయానికి ఉండాలంటే టయానికి ఉండాలా. నువ్వు వస్తావా రావో. శనివారమే బట్టలు ఎత్తి పెట్టుకోవాలా. షాపింగ్ పోయేదంతా ఇష్టం ఉండదు. లౌకికంగా నాకంతా ఆపోజిట్ అనుకోండి. సాయంత్రం అయితే జాలీగా అట్లా వాకింగ్ పోదాము అట్లా కదా అనుకుంటాం జనరల్గా కదా. ఆయనకు అట్లలే, కంప్లీట్ ఆపోజిట్. నా క్యారెక్టర్కి ఆయన క్యారెక్టర్ ఆపోజిట్. ఇంక ఎట్లా సెట్ అవుతుంది చెప్పండి మీరు, చెప్పండి. సెట్ కాదు. కానీ మా నాయనకి ఇష్టం అల్లుడు అంటే. నాకు తెలియదు ఈ విషయం, చెప్పడు ఆయన బయటికి. మా నాయన ఎంత స్ట్రిక్టో దానికి ఏడంతలు స్ట్రిక్ట్ మా ఆయన. వీళ్ళిద్దరి మధ్యలో ఇరకపోయినా నేను ఇప్పుడు. అయితే ఆ యొక్క డిసిప్లిన్, ఆ యొక్క స్పిరిచువల్ ఇది వాళ్ళు హిందువులే కానీ నేను ఎక్కడ చూడలే, ఎక్కడ చూడలే. నిజంగా దైవ సన్నిధానంలో చెప్తున్నా. ఈరోజు ఈ స్టేట్ ఈ లెవెల్లో నేను ఉన్నానంటే కారణం ఎవరంటే నా భర్త గారు. అన్ని విధాలుగా దేవుడు నన్ను ఎట్లా మార్చున్నాడంటే, లిడియా యువర్ మై సర్వెంట్, లిడియా యువర్ మై సర్వెంట్. సర్వెంట్ అంటే ఎలాగుండాలి? సర్వెంట్ అంటే నువ్వు ఎలాగుండాలి? డామినేషన్ చేసానికి వీల్లేదు. నో డామినేషన్. అణిగి ఉండు. సర్వెంట్ అంటే అట్లే కదా, మన ఇంటికి పనులు వస్తే ఆమె చీరలో కూర్చుంటుంది, మనం పని చేస్తా ఉంటామా ఏమి? కాదు కదా. సర్వెంట్ అంటే పాపం వెళ్ళి వస్తుంది, ఒక సింక్లో సామాన్లు ఇల్లు తోయాలా, బట్టలు మిషన్లో వేయాలా, అది కాకుండా ఎక్స్ట్రా పనులు ఏమంటే చెయ్యాలా, బయట బజారు పొమ్మంటే పొమ్మాలా, ఎన్నో కదా. ఎట్లా చేశాడు నన్ను? యు ఆర్ మై సర్వెంట్. చూసినాడు. ఆయన ఎప్పుడు నాకు చెప్పడు, మా ఆయన ఏమి చెప్పరు. ఆయన కూడా ప్రేయర్ఫుల్ మ్యాన్. ఏం చెప్పరు, ప్రార్థనలోనే మొదలు పెట్టేవాళ్ళు మా నాయనలాగానే. కానీ స్కూల్కి పోతా వస్తా ఉన్నాను, అన్ని చేస్తా, డ్యూటీలు అన్నీ పోతానే రెగ్యులర్గా పోతా ఉంది. కానీ నాలో ఏ మార్పు లేదు. ఆయనతో సహకరించాలని చెప్పాలంటే, ఆయన సేవలే నేనే మాత్రం సహకరించలే. ఇది ఆ విషయం. అయితే దేవుడు నన్ను యువర్ మై సర్వెంట్, ఆ సర్వెంట్ క్యారెక్టర్స్ అన్ని లిస్టు చూపించారు. నువ్వు ఆ ఇంటికి కోడలు కాదు. మేము 18 ఇయర్స్ నేను జాయింట్ ఫ్యామిలీలో ఉన్నా. మాది పెద్ద కుటుంబం. మా భర్తకు అయిన తర్వాత మళ్ళీ దేవుని, నా పెళ్ళి అయినాక అత్తగారు పిలుచుకున్నారు మమ్మల్ని. పిలుచుకున్న తర్వాత దేవుని అడిగే పోయినాం. వాళ్ళు హిందువులు. ఎట్లా స్వామి అంటే, లేదు అక్కడ ఉండన్నాడు. పోయినాం. నేను పెద్ద కోడలు, నాకు తోడుకోడలు ఉంది, ఆడబిడ్డ పిల్లలు, అత్త మామ, వాళ్ళ వ్యవసాయం అంతా వ్యవసాయం. నేను ఒక్కదాని ఇంట్లో చదివిన దాన్ని, ఎడ్యుకేటెడ్. వాళ్ళందరూ వ్యవసాయమే. కాబట్టి వాళ్ళ ఇంటికి వచ్చే బంధువులు, పెద్ద కుటుంబం. హిందువులు చాలా పెద్ద కుటుంబం. ఫంక్షన్స్ అది ఇది వస్తూ ఉంటుంది. ఇట్లా అంత ట్రెడిషన్ ఫ్యామిలీ చెప్పాలంటే. అట్లా ఆర్థడాక్స్ ఫ్యామిలీ. అని దేవుడు నన్ను ఎట్లా చెప్పాడంటే, యువర్ మై సర్వెంట్. అక్కడే ఉండాలని, బయటకు పోతాము వేరుగా పోదాము చూసినాం, ఇక్కడే ఉండాలా అన్నాడు. అప్పుడు అడిగిన, ఏం స్వామి అంటే, సర్వెంట్ గురించి అదే చెప్పినాడు. నువ్వు ఇంటికి కోడలు కాదు, సర్వెంట్. నువ్వు అణిగి మెనిగి ఇక్కడే ఉండాలి. సరే, మళ్ళీ ఇక్కడే ఉంటాను స్వామి, మరి ఏం చేయాలా? అన్నీ ఉండింది. మళ్ళీ లీవ్లో ఈయనతో పాటు సేవకి ఇక్కడ ఆంధ్రాకి వచ్చేదాన్ని, చేసేదాన్ని. తర్వాత ఏం చేసినాడు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం నాకు సిక్నెస్ వచ్చింది, యూట్రస్ ప్రాబ్లం వచ్చినప్పుడే యూట్రస్ రిమూవ్ చేయాలన్నారు. యూట్రస్ రిమూవ్ చేయాలా? ఇన్ కేస్ రిమూవ్ చేయలేదంటే ఇన్ ఫ్యూచర్ వచ్చి నీ పక్కలో ఉన్న కూర్చోనికే ఉండదు, అట్లా భయంకర స్మెల్ వస్తుందని చెప్పారు గైనకాలజిస్ట్ డాక్టర్ మణిమేగల. ఇంకా ఉన్నారు ఆమె, నాకు డయాగ్నోస్ చేసిన మేడం చెప్పినారు. ఆ భయముతో నేనేం చేసిన, చిన్నప్పుడే ఇంజక్షన్ మందులు హాస్పిటల్ అంటే భయము. ఈ రెండు మంచి నార్మల్ డెలివరీ ఈ హాస్పిటల్లోనే అయింది నాకు. ఆ తొందర కూడా నాకు అసలు ఏం తెలియలే. కానీ చెప్పే లోపల చాలా బాధపడినా, ఎందుకు నాకు ఇట్లా అవస్థ అయిపోయింది అని చెప్పనేసి చాలా అవస్థపడినా. స్కూల్లోనే అసలు నాకు లీవ్ ఇవ్వరు, మెడికల్ లీవ్ ఇవ్వరు. చేరిన వెంటనే 88 జాయిన్ అయినాను, 89లో స్టార్ట్ అయింది నాకు ఈ ప్రాబ్లం. వెంటనే ఇవ్వరు కదా హాలిడేస్, లీవ్లన్నీ అప్లై చేయకూడదు. అప్పుడు ఆ టైంలో అడ్మిట్ చేసినారు. నేను నా నా బెడ్లోనే, అది ఒక మామూలు ప్రైవేట్ నర్సింగ్ హోము, ఎవరు లేరు నా దగ్గర. అప్పుడు తమిళ్ రాదు నాకు,
ఒక ఆయను పెట్టినా, నాకు తెలుగు తెలిసిన ఒక ఆయన నా దగ్గర ఉండింది. అప్పుడు నేనే పాయింట్ ఔట్ నేనే నా మనసులో, మనం ఎందుకు బతకాలా? నాకెందుకు ఈ కష్టం? బర్నింగ్ సెన్సేషన్ కడుపులో. ఎందుకు ఇది? ఎప్పుడు చచ్చిపోవాలని ఉంటుంది. ఎందుకు ఇంత అవస్థపడి దేనికుండేది? ఛ! నాకే విరక్తి. అప్పుడు ఆహ్, నాలో ఏ దేవుడో, ఏ శక్తియో, ఏ స్వామియో, నీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు గదా స్వామి! మరి అది ఎందుకు నాకు చూపించకూడదు మీరు? లాజరు గురించి వింటాం. చిన్నప్పటి నుంచి ఇక్కడ సండే స్కూల్‌లో వినిందే గదా! అన్నీ వింటా ఉన్నాం. దేవుని గురించి, ఆయన యొక్క మిరకల్స్, ఆయన యొక్క అద్భుతాలు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అన్ని విషయాలు తెలుసు. చచ్చిపోయిన లాజర్‌ని లేపినావు తెలుసు. అన్నీ తెలుసు. దిస్ సైడ్ మా అత్తమ్మోళ్ళ సైడు విగ్రహారాధన. వాళ్ళు పూజలు, పునస్కారాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు గూడా పాపం ఒక పక్క. వాళ్ళకన్నా భక్తికి మెచ్చి వాళ్ళ దాంట్లోన నాకు విడుదల ఇవ్వాల. ఇట్లన్నా విడుదల దొరకాల. ఏ దాంట్లో లేకుండా ఇప్పుడు సందిగ్ధంలో పడిపోయిన హాస్పిటల్‌లో ఉన్న మా అమ్మ, మా నాయన గూడా వచ్చినారప్పుడు. ఈ యూట్రస్ రిమూవ్ చేపిచ్చేదానికి. మా అత్తమ్మోళ్ళు వచ్చినారు. అక్కడ హాస్పిటల్‌లో ఉన్నారు. 15 డేసే ఉంది ఇంగ రిమూవ్ చేయాలని చెప్పారామె. అయితే నేను హాస్పిటల్‌లో పోరాడుతన్నా. నాకెవరు నీ శక్తి, నువ్వు మహిమ, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు ఇంత శక్తిమంతుడని చెప్తున్నారు గదా స్వామి! అది ఎవరో నాకు తెలీదు. నేను అడిగింది ఇదేనండి. నువ్వు యేసయ్యనా? నువ్వు మేరీ మాతనా? నేనేం అడగల. ఏ పేరు నేను అడగల. నువ్వెవరో నాకు చూపిచ్చు. నువ్వేం చేయమంటే చేస్తా. అయితే నాకు ఈ ఆపరేషన్ జరగకూడదు. ఈ ఆపరేషన్ యూట్రస్ ఎత్తకూడదు. నేను మా యమ్మ కడుపులో నేను ఎలాగ బయటకొచ్చినానో, నేను నా శరీరంలో ప్రాణం ఉండే వరకు, నా శరీరంలో ఒక్క పార్ట్ కూడా పోకూడదు. నా శరీరం మీద కత్తి పడకూడదు. నువ్వెవరో నాకు చూపించు. నేనేం చేయాలో చేస్తా. నాకు నువ్వు చెయ్యి. నేను అడిగిన. తెలుగులో అడిగిన. అడుగుతా ఉన్నాను. లోపలే పండుకొని డ్రిప్స్ పోతా ఉన్నాయి ఓ పక్క. డ్రిప్సే నాకు ఆహారం. మా ఆయన అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్‌లో ఉన్నారు. అశోక్ పాల్. అయితే పరిశుద్ధులు అక్కడుండే బిలీవర్స్ అందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తాను. నేనంటే ఆయన సేవకుడు కదా! అందరూ నా కొరకు ప్రార్థించేవాళ్ళు. అందరి ప్రార్థనలు విని దేవుడు నాతో ఒక స్టార్టింగ్ అనమాట ఆయనకు నాకు హాస్పిటల్‌లో. రూమ్ నంబర్ 108 రంజిత్ నర్సింగ్ హోమ్, మేడవకం ట్యాంక్ రోడ్, చెన్నై. ఈ అడ్రస్‌లో దేవుడు నాతో సంధించింది. నేను దేవుడు సంధించుకున్న స్థలం అది. అప్పుడు అడిగినాను గదా! మీరు నమ్ముతారో ఏదో, మంగళవారం, బుధవారం పోరాడుతున్నా, ఒక ఫ్రైడే, మధ్యాహ్నం ఒక గొప్ప వెలుగు, నా సింగిల్ రూమే నా బెడ్‌లో. గొప్ప వెలుగు, ప్రకాశం, కొన్ని కోట్ల మెర్క్యూరీ లైట్లు ఎంత వేస్తే గూడా ఆ ప్రకాశము నేను చూడలేదు. అంత గొప్ప వెలుగు. ఆ గొప్ప వెలుగులో నువ్వు చెప్తివి గదా! ఏ శక్తియో, ఏ దేవుడో ఏదో ఉంటే నాకు ఎందుకు ఈ గతి? ఎ నాకేం చేయకూడదా? నీ శక్తి చూపించకూడదా? నువ్వు అడిగినావు కదా! నీ చేతనైతే నన్ను చూడని నాకొక వాయిస్ చెవులో వినపడతా ఉంది. అది ఏమి తెలుగులో కాదు. తమిళ్. అదా స్టార్టింగ్ నాకు. తమిళ్ అంటేనే అర్థం కాదు. భాష లాంగ్వేజ్ ప్రాబ్లమ్. ఫ్లూయెంట్‌గా రాదు. పక్కా ఇక్కడ తమిళ్, స్పెషల్ తెలుగు చదివిన. తమిళ్ మీడియం, తెలుగు మీడియం చదివిన. పోయినాను అక్కడ ఎట్లా అంత ఫ్లూయెంట్‌గా రాదు. ఏదో అట్లా మాట్లాడేదాన్ని. అయితే తమిళ్‌లో మాట్లాడుతున్నాడు. "నీ யாரோ சொன்னியே, யார் எந்த தேவனன்னு சொன்னியே பாரு" చూడు అని. ఏ దేవుడో ఏ శక్తో అని చెప్తావు కదా చూడు. నేను వెలుగై ఉన్నా. నా వెలుగును చూడు. చూడలేకపోతున్నా. అంత శక్తి లేదు. గ్రాడ్యుయల్‌గా నేను నా కళ్ళు తెరిసే లెవెల్‌కి వెలుగంతా ఉంది కానీ, నేను కళ్ళు తెరిసే వరకు నా వెలుగు గ్రాడ్యుయల్‌గా కొంచెం కొంచెం డౌన్ అయిందనమాట. జస్ట్ అట్లా తెరిచి చూస్తే ఎక్కడున్నా నాకు అర్థం కాలే. అప్పుడు మళ్ళీ అగైన్ ఏం చెప్తున్నాడు, "సరి ఈ వెలుగునే నువ్వు చూడలేదు కదా! మరి సూర్యుని ఎప్పుడైనా చూసావా? సూర్యుని పాతిర్కియా?" అడుగుతున్నాడు. "సూర్యుని చూసావా?" నో. చూడలేదు ప్రభు. చూస్తున్నా. డైరెక్ట్‌గా చూడలేం గదా! ఇట్లా చూడలేం గదా! స్ మూన్‌ను చూసిన మార్గం సన్‌ను చూడలేం కదా! లేదని జెప్పిన. మరి తమిళ్‌లో నాకు లాంగ్వేజ్ అక్కడ వచ్చి దేవుడు మాట్లాడింది. అయితే మీకు అర్థం కాదు గానీ తెలుగులో చెప్తున్నా. దేవుడు చెప్తున్నాడు, "నువ్వు నా నన్నే చూడలేవు. అప్పుడు నేను సృజించిన సూర్యుడినే నీ చేత కానప్పుడు, అప్పుడు నన్ను నువ్వెట్లా చూస్తావు?"
நீ எப்போ பார்ப்ப? எப்படி பார்ப்ப நீ? నీ కేకరేలే నువ్వు అడుగుతున్నావు కదా, నీ శక్తి ఎవరు, నువ్వెవరు, దేవుడు ఎవరు అని అడిగినావు కదా, చూడు నీ చేతనైతే. ఆయన ఛాలెంజ్ చేస్తే నా వల్ల కాలే. అప్పుడు ఈ మాట, నేను సృజించిన సృష్టి అయిన సూర్యునే నువ్వు చూడలేనప్పుడు నన్ను ఎట్లా నువ్వు చూస్తావు? చూడలేను. అప్పుడు ఎవరు నువ్వు అని అడిగిన. యేసు స్వామి ఆయన పేరే నాకు చెప్పలేదండి. నేను జీవం కలిగిన దేవుడు, ఐఎమ్ లివింగ్ గాడ్, ఐఎమ్ లివింగ్ గాడ్. నేను ఎప్పుడు అనుకున్నాను నేను చచ్చిపోవాలని, ఎప్పుడు మరణం యోచన చేసేదని. కానీ నాకు ఫస్ట్ చెప్పింది ఆయన ఏమంటే, ఐఎమ్ లివింగ్ గాడ్, నేను జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా, ఆమేన్. ఆయన జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన రాయి కాదు, కళ్ళు కాదు, విగ్రహం కాదు, మన్ను కాదు, జీవం కలిగిన, నాకు చెప్పింది దేవుడు. నా ఎవరి సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్తున్నా. మీకు ఇన్స్పైర్, మీకు మరి దేనికి మరి నేనేదో మాట్లాడాలని వస్తే మరి దేవుడు ఎంతమందికి సాక్ష్యం తెలియదు కాబట్టి చెప్తున్నానమ్మా. కాబట్టి దేవుడు నాతో మాట్లాడింది. నేను జీవం కలిగిన దేవుడను, నా జీవం నీకు ఇచ్చిన, నా జీవము నీకు ఇచ్చిన, నీవు నా కొరకు బ్రతుకు. ఈ మూడు కండిషన్స్ పెట్టాడు. నేను జీవం కలిగిన దేవుడను, నా జీవం నీకు ఇచ్చినాను, నీవు నా కొరకు బ్రతుకు. మళ్ళీ అడిగిన, ఎట్లా? నన్ను వలే ఉండు, నా వలే ఉండు. నీ వలంటే ఎట్లా? నేను చిన్నప్పటి నుంచి ఊరికే అట్లా పోయేదాన్ని కాదు. ఏదన్నంటే చాలా పట్టుదలగా ఉంటా. ఊరికే అట్లా పైకి పోను, డీప్గా వెళ్ళిపోతా. నాకు అది ఇష్టం. ఏదో ఒక పాయింట్ అంటే కూడా అట్లా వదిలిపెట్టను. ఏదో చూడనట్లు పోను. అది డెప్త్ అని లేవు, విడతల్లా మేము చూడాలా, అట్లా ఆశ అనమాట నాకు. నేను వదలలే. అది ఏమో చెప్పండి అంటే, నా వలే ఉండు. నీ వలంటే ఎలాగ? నాకు ఎట్లుండింది, ఈ జగటగల దొంగ ఊబిలమై నగలాస ఉండింది, బట్టలాస ఉండింది, మొత్తం లోకం అంతా నా దగ్గరే ఉంది. చెప్పాలంటే లోకస్తులు కూడా అలాగ ఉండరు. లిప్స్టిక్ ఒకటి వేలా నేను, అదొకటి చెప్తాడు, మన అదొకటి పూసేద్దాన్ని ఇమ్మంటా ఉండ. అదొక లిప్స్టిక్ ఒకటి చేయలే. మొత్తం లోకమంతా నా దగ్గరే ఉండింది. అయితే దేవుడు ఏం చెప్పినాడు, నా వలే నువ్వు ఉండు. వెంటనే నాకు చూపించినాడు, నేను పరిశుద్ధుడను కనుక నీవు పరిశుద్ధం లేకుండా నన్ను దర్శించడానికి కాదు. నాకు అర్థం కాలే. అప్పుడు చెప్పినాడు, పరిశుద్ధ అలంకారం, నీ అలంకారం ఎలాగుంది? నన్ను అడిగింది నా తండ్రి, నీ అలంకారం ఎలాగుంది? వేషం ఎలాగుంది? బోగస్ కదా నువ్వు చేసేదంతా. దీనికి కాదు నేను తెలుసుకునింది. మీ అమ్మకి ఎన్ని ఏళ్ళ తర్వాత నేను సృజించింది దీనికా కాదు. నీ వేషాలు మాను, నా వలే నీ అలంకారం, పరిశుద్ధ అలంకారం. ఏంటి పరిశుద్ధ అలంకారం? ప్రేమ, సహనం, ఓర్పు, శాంతం, దయ, దీనత్వం, దయాలత్వం, అన్ని 9 గుణాలు ఉన్నాయి కదా. సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, ఇట్లన్నీ లిస్టులు ఉన్నాయి మనకు కదా. అన్ని చెప్పుకుంటూ వచ్చినాడు. ఇవన్నీ నీ కంఠానికి హారంగా వేసుకో, నీ నడుముకి ఇట్లా కట్టుకో. నాకన్నీ ఏమేమి చెప్పాలి అన్నీ టైం లేకుండా షార్ట్గా చెప్తున్నా. అన్ని చెప్పాడు నా తండ్రి. ఎవరు? దేవుడు, యేసయ్య, పరమ తండ్రి. చెప్పి నా వలే నువ్వు ఉండు. ఇవన్నీ ఎవరుకునేది అది నువ్వు ఇచ్చినాడు. పెద్ద ఇష్టం. అప్పుడు క్రిస్టల్స్ వచ్చేవి. క్రిస్టల్స్ తెలుసాక? క్రిస్టల్స్ ప్లేట్ కమ్మలు. చక్కగా ఏ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కు ఆ ప్లేట్ కమ్మలు మారుస్తాను. క్రిస్టల్స్ 7 రోజులకు డగడగడ మార్చుకొని పోతా ఉంటా. బలిష్టం నాకు వేసుకున్నదాన్ని. ఆయన చెప్తున్నాడు, నాకు మొత్తం చూపిస్తున్నాడు. ఇవన్నీ ఎవరుకునేదంట? విగ్రహాలు చూపిస్తున్నాడండి. విగ్రహాలు పక్కన చూపిస్తున్నాడు ఆయన బాగా. లక్ష్మి, సరస్వతి అవన్నీ చూపించి, నగలు, ఆ జరి చీరలు, వాళ్ళు కట్టుకునేవన్నీ మొత్తం విగ్రహాలకు అన్ని ఏమేమి ఉన్నాయి అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆడుండేవన్నీ ఆడుండాయి. ఆ వేషం అంతా ఎక్కడుంది? నా దగ్గర ఉంది. చూపించి చెప్పినాడు. అప్పుడు ఇది ఎట్లాను, ఇవన్నీ ఉండబట్టే నువ్వు లోపలికి ఇవన్నీ నిన్ను ఈడుస్తున్నాయి. ఈ వాక్యం చెప్పించాడు నాకు. ఇప్పుడు ఇదేంది? కీర్తనలు 40 నాశనకరమైన
యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండియు, జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. లిడియాను పైకెత్తెను. నన్ను అనే చోటలో నా పేరు పెట్టి చూపిస్తున్నాడు. నేను అది డేట్లో కూడా రాసి పెట్టుకున్నా నా పర్సనల్ బైబిల్ ఇంకో దాంట్లో. పైకి ఎత్తినాడా లేదా? నన్ను పైకి ఎత్తాడు. ఈ విషయాలన్నిట్లో ఇవన్నీ ఉండేదాని వల్లే నేను నన్ను ఈడ్చుకొని పోతున్నాయి అవన్నీ. నేను పైకేమో బాగానే ఉన్నా, కానీ నా శక్తి అంతా, నా భక్తి అంతా ఈ జిగటగల దొంగ ఊబిలో నా కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఈడుస్తున్నాయి. ఈ లోక ఆశలు, లోక వేషం, లోక మొత్తం నన్ను బట్టి ఈడుస్తున్నాయి. దానికి నన్ను దేవుడు ఏర్పరచుకోలేదంట. దానికి ఈ టెస్ట్ పెట్టాడు, ఈ పరీక్ష పెట్టాడు, ఆసుపత్రిలో వేశాడు, ఫ్రై చేసినాడు. ఆడ మా ఆయన 40 రోజులు ఫాస్టింగ్. చెప్తే వినేదాన్ని కాదు, మొండి మొహం, మూర్ఖం. ఇక్కడ మా నాయన ప్రార్థన, పరిశుద్ధులు మీలాంటి విశ్వాసుల ప్రార్థన. దేవుడు ఊరికే ఉంటాడా? అందులో ఆయన సేవకు నాకు భార్యగా ఇచ్చినాడు. ఊరికే నా ఎంత సేవ, అందువల్ల సాధారణమైన సేవ కాదు, చాలా కఠినమైన సేవ. హిందువుల మధ్యలో చేయాలంటే ఊరికే కాదు, దానికి కావాల్సిన ఫాస్టింగ్ ఉండాలి, దాన్ని కనిపెట్టాలి, చాలా కఠినమైన సేవ, దానికి సహకరించాలి. ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది? అది బోగస్ కదా. ఇట్లా ఉండేదాన్ని. దేవుడు నన్ను ఈ యొక్క పరిస్థితుల్లోంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తి, మీరేమన్నా అనుకోండి, లాస్ట్ ఒకే రోజు ఉంది ఆపరేషన్కి. వెంటనే అమ్మ అందరూ వచ్చినారు ఇక్కడ నుంచి. మన డాక్టర్ గారిని దీన్ని పిలిచిన అరవింద కృష్ణారెడ్డి డాక్టర్, తెలుగు ఆయనే, మా వాళ్ళకు రిలేషన్ ఆయన, మా హస్బెండ్ వాళ్ళకి డీన్ ఆయన, కీల్పాక్ మెడికల్ కాలేజీలో ఆయన డీన్ గారు. ఆయన హాస్పిటల్. సార్ని రమ్మని చెప్పాము. ఆయన వచ్చింటే ఎందుకమ్మా అన్నాడు ఈయన. లేదు సార్తో మాట్లాడాలి, దయచేసి రమ్మని చెప్పండి అన్న. వచ్చినారైనా, సార్ నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. మేడం రమ్మని చెప్పండి, మణిమేగలే మేడం. ఏం లిడియా? లేదు ఒక్కసారి ఆమె రమ్మని చెప్పండి. ఆమె వేరే వేరే హాస్పిటల్స్ పోతారు, వాళ్ళు ఎవరో ఉంటారు కదా, దయచేసి మీరు ఈ నైట్ లోపల నాకు ఆమె రావాలి, నన్ను చూసిపోమ్మని చెప్పండి సార్ అన్న. సరే రేపు వస్తారు కదమ్మా ఉండన్న. లేదు నాకు ఈ రోజే రావాలా, మీరు రప్పించండి అన్న. సరే ఆయన మళ్ళీ ఫోన్ చేసి రప్పించినారు. ఒక 8:30కి అట్లా వచ్చినారు. మేడం వచ్చి అడిగినారు, ఏం మా రమ్మన్నావు అంటే ఏంటి అని. మేడం ఏం లేదు, నన్ను హాస్పిటల్ థియేటర్కి తీసుకొని పోండి. ఏం లేదు మేడం, తీసుకొని పోండి. ఓకే తీసుకొని పోదాం రా అని ఆయన పిలిచి సిస్టర్స్ మా తీసుకొని పోయినారు. థియేటర్ పోయినా మళ్ళీ అడిగిన పర్మిషన్. థియేటర్లో ఎవరు నాలో చేయరు కదా, పర్మిషన్ అడిగిన. మేడం మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు పక్కన ఉండాలా, థియేటర్లో కొంచెం అలౌ చేయండి ప్లీజ్ అన్న. ఏం భయం నీకు, ఏం మాట్లాడాలి? ఏం లేదు మేడం ప్లీజ్ పబ్లైజ్ చేయండి, నేను అడిగేదాన్ని. ఓకే ప్రైవేట్ హాస్పిటల్ కదా, మనం డబ్బులు కడతాం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. ఓకే రమ్మని చెప్పినారు. ఇద్దరు నిలుచుకున్నారు స్ట్రెచర్లో పండుకున్నా. ఆమె గ్లౌస్ వేసుకొని నన్ను చెక్ చేస్తుంది. చెక్ చేసి మా అత్తగారి పేరు యశోద, మా అమ్మ పేరు సుగుణమ్మ. యశోద నేను వింటున్నా. అత్తమ్మ పెద్ద బొట్టు పెట్టుకుంటారు, బాగా పసుపు పూసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని నగలంతా వేసుకుంటారు, చాలా బాగుంటుంది ఆమె అందంగా. యశోద అన్నారు. మేడం ఏం మేడం అంటే, కాదు నేను ఇచ్చే మందులకి ఇంత త్వరగా అస్సలు ఈ యొక్క లోపల ఉండే పుండు ఆరేదానికే లేదే, ఈ బొట్టు కలర్ లో ఉండేదే లోపల రణం, ఇది ఎట్లా? అది నాకు అర్థం చెప్పేదానికి అర్థం కాలే. ఆ లోపల ఉండే ఇది అది డ్రై అయిపోయింది. ఇది ఎట్లా అంటా ఉంది. స్ప్రింగ్ యాక్షన్ లో లేసుకొచ్చున్నా. 4 బట్టి నన్ను లేపల్లా స్ప్రింగ్ యాక్షన్ లో స్ట్రెచర్ లో లేసి కూర్చొని అడ్జస్ట్ చేసుకొని కూర్చొని నాకు జరిగింది. ఫస్ట్ ఎక్కడ చెప్పినా థియేటర్లో మేడంకు చెప్పిన, డాక్టర్ అమ్మకు ఫస్ట్ జరిగింది నాకేం రూమ్ లో జరిగిందో చెప్పి ఇట్లా కూర్చున్నా. మా అమ్మ మా అత్తమ్మ చూస్తా అన్నారు. మా అమ్మ చెప్తాను ఇక్కడ నుంచి తెలుగులో, ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి హాస్పిటల్ అంటే భయం మేడం, వినద్దండి ఆ మాట్లాడి వినద్దండి, అదేమో లేకుండా పిడవైంది, ఆ గర్భసంచి తీసేయంటాంది మా అమ్మ పక్కన నిలుచుకొని. మా అమ్మకి తమిళ్ రాదు కదా, నేను వింటాండ బాగా. ఆ పిల్లకి చిన్నప్పటి నుంచి భయము, అది ఎందుకు చెప్తాంది, వినద్దండి వినద్దండి అని చెప్తాంది మా అమ్మ. అయితే డాక్టర్ ఫస్ట్ చెప్పా, ఇలా జరిగిన సంగతి చెప్పిన తర్వాత కంఠద్దాల నుంచి తన కళ్ళు నీళ్లు కారుతా ఉండే. హిందువురాలు మేడం కంఠద్దాలు తీసి పక్కన పెట్టి
ఏం చెప్తా అన్నారంటే, படிச்சதெல்லாம் క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో படிச்சా, చదివిందంతా క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్లో చదివినాను. జీసస్ గురించి మిరకల్స్, ఆయన అద్భుతాలన్నీ మ్యాగజైన్స్లో నేను చదివినాను, బైబిల్లో చదివినాను. కానీ ప్రాక్టికల్గా నా పేషెంట్ అనని నీ యొక్క దీంట్లో ఈ కేసులో వాళ్ళ భాషలో నా పేషెంట్ అన్న ఈ కేసులో ఈ యొక్క గర్భసంచి యూట్రస్ ఆ యొక్క పుండు ఆ యొక్క ఇది కంప్లీట్ గా డ్రై అయిపోయింది ఆ స్థలంలో. నేను ఇక ముట్టను, అది కంప్లీట్ గా డ్రై అయిపోయింది. గ్లౌజ్ తీసాడు పడేసింది, నేను ముట్టను. ఈ ఏదో సమ్ మిరకల్, ఒక హీలింగ్ అని చెప్తుంది, గాడ్స్ హీలింగ్ చెప్పి నేను ముట్టను, చేతులు కడిగేసుకొని ఇంటికి తీసుకొని బండి అనేసింది. ఏం లేదు తనకి, ఇంటికి తీసుకొని బండి అనేసింది. మా ఏమో అరుస్తుంది, ఆ పిల్ల మాట్లాడినది, మేడం మేడం చేసేయండి చేసేయండి, అది లేకుండా పీడమైంది అని అమ్మ. మళ్ళీ అమ్మ చెప్పిన, జాగ్రత్త, నేను బతకాలనే కదా నువ్వు ఇంతసేపు ఇంత దూరం ఇక్కడ వచ్చి కూర్చున్నావు అమ్మా. నాకు బాగున్నా, నాకు దేవుడు అన్ని బాగా ఇచ్చినాను, భయపడలే, నేను బాగుండా. నేను బాగున్నదని నువ్వేంది మళ్ళీ మేడం మేడం వెనకాల పరిగెత్తాండవు, నాకేం లేదు ఇంటికి పోదాం పదా అన్న. అంటానే ఏంది మీ ఇట్లా చెప్తా ఉన్నా, లేదు 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 నా బాగున్నా రండి అని డిశ్చార్జ్ చేసుకుని పోయినాను. ఎందుకంటే ఆయన నామ మహిమ కొరకు చెప్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 91లో ఇది జరిగింది నాకు. ఈ రోజు వరకు నా యూట్రస్ అట్లే ఉంది, నేను ఇట్లే ఉన్నాను. నాతో కూడా నా స్టాఫ్, నా రిలేషన్స్, నా కో సిస్టర్ కూడా, మా సిస్టర్లో కూడా యూట్రస్ అంతా రిమూవ్ చేసుకున్నారు. కానీ నా తండ్రి నాకు అన్ని శరీరంలో అట్లే ఉంటాయి, కత్తి పడలా ఏం పడలా. ఈరోజు ఇక్కడ నిలబెట్టినాడు నన్ను నా తండ్రి. హల్లెలూయా, జీవం కలిగిన దేవుడు. నన్ను సాక్షిగానే వాసన వస్తుంది అని చెప్పింది ఆ అమ్మ. మేడం అది రిమూవ్ చేయలేదంటే నీ పక్కన ఎవరు కూర్చొని దానికి వీలు లేదు. ఇన్ ఫ్యూచర్ అది 91 ఎక్కడ ఇప్పుడు ఏమి లెక్కేసుకోండి, 67 ఇయర్స్ నాకు ఇప్పుడు. ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకుంటున్నా, ఫస్ట్ జ్యువెల్స్ ఎత్తేసిన రిమూవ్ చేసేసిన, నైస్గా చీరలు బాగా మంచి పెద్ద స్కూల్ కదా, పెద్ద స్కూల్ మాది, 95 టీచర్స్, 2005 చిల్డ్రన్ స్ట్రెంత్. ఓకే, నగలన్నీ తీసేసిన, బాగా శారీస్ మాట జమ్మని కట్టుకొని పోతా. వాచ్ భలే ఇష్టం, వాచ్లు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా వచ్చి చూడండి, అన్ని సాక్షిగా పెట్టుకున్నా ఇంట్లో. ఏం చేసినా చీర మా అమ్మ ఇక్కడ నుంచి పంపిస్తుంది, వెంకటగిరి చీరలు, కాటన్ శారీస్ అన్ని పంపిస్తుంది మా అమ్మ. మా అత్త, మా నాయన చెల్లెలు, నన్ను సాకిన ఆమె చీరలు అన్నీ పంపిస్తారు. సాలిన కొద్ది మా అత్తమ్మ ఒకటి, ఆమె అంతే, కోడలు కదా, వాళ్ళ ఇంట్లో ఎవరు చదవలే. నేను మంచి స్కూల్కి వెళ్తా, పెద్ద స్కూల్కి వెళ్తాను, ఆమె చీరని నాకేస్తారు. ఫస్ట్ నేను కట్టాలా, మళ్ళీ మా అత్తమ్మ కడతారనమాట. అలాగా అట్లా చీరల పిచ్చిగా ఉండేదాన్ని. లాస్ట్కు 2000లోనే రీఓపెనింగ్, మే హాలిడేస్ వస్తాయి కదా, జూన్ 7th స్కూల్, మేలో మళ్ళీ పట్టుకున్నాడు దేవుడు నన్ను. ఎట్లా పట్టుకున్నాడంటే, ఎప్పుడు అడగను నేను, పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అయింది, మా ఆయన ఒక రోజు నేను అడగ, అన్నీ ఆయనది. నాకేం ఖర్చులతో పాటు సేఫ్టీ పిన్స్తో పాటు ఆయన తెచ్చిస్తాడు నాకు, నేను బజార్కే పోను. నాకేం గల సమస్తం మంచి క్వాలిఫైడ్ సెలెక్షన్ చేసి నీట్గా తెచ్చిస్తాడు ఆయన. చెప్పుల నుంచి నాకు కావాల్సినవన్నీ ఆయన తెచ్చిస్తాడు. అట్లా ఉన్నప్పుడు నేను ఎందుకు అడిగేది, ఇంకా ఏం అడగను, నాకు కావాల్సిందే తెచ్చిస్తాడు. అయితే ఆ మే నెలలో ఏం చేస్తున్నాను, ఒకరోజు ఏమండి అంటే ఏమా, ఏం లేదుపా, బెంగాలీ కాటన్ చీర నా దగ్గర లేవు, అన్ని కాటన్స్ ఉన్నాయి, వెంకటగిరి ఉన్నాయి, మా అదేమి దావణగిరి శారీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, బెంగాలీ కాటన్స్ లేవు నా దగ్గర. అదేమో ఎందుకో కొంచెం బాగా తీసుకోవాలనిపిస్తుంది, స్కూల్ రీఓపెన్ చేస్తారు కదా, దానివల్ల ఇంకా ఒక 15 days ఉంది స్కూల్ రీఓపెనింగ్, తీసుకోవాలని ఆశ ఉంది, మరి ఎట్లా అని. అంతే, నా బెంగాలీ కాటన్ దాన్ని, సరే రాపోదా, ఏమి ఇన్ని రోజులు ఎప్పుడు అడగవే నువ్వు, ఏంది మా ఇట్లా అడుగుతున్నావు, ఏం నీ కథ అని అడిగినాను. ఏమో తెలియదుపా, సరే రాపోదామని ఇద్దరు పోయినాం. పోయేసి సండేనే చర్చికి పోయేసి వచ్చే సాయంకాలం, ఏమంటే టైం లేదు మళ్ళీ నాకు, అన్నీ బ్లౌజ్ కుట్టించుకోవాలి, అన్నీ చేసుకోవాలి కదా అని, బెంగాలీ కాటన్కి వేరే అన్ని దానికి కరెక్ట్గా అన్ని మ్యాచింగ్ ఉండాలి, ఇన్నర్స్లో అన్ని కరెక్ట్గా వేస్తేనే ఏది సెట్ అవ్వదు కదా, మీకు తెలుసు బెంగాలీ కాటన్స్ సంగతి.
అయితే మంచి మంచి కలర్స్ నేను ఒకటి అడిగితే ఈయన పోయి 7 శారీస్ తీసిచ్చినాడు. నేను అడిగింది ఒకటో రెండో ఆడు తీసిస్తానంటే 7 రోజులకు 7 శారీస్ అని. నేను గేమ్స్ టీచర్ కదా, స్పెషల్గా ఏడైనా బయట పోతానని 7 శారీస్ తీసిచ్చినాడు. నేను అడిగింది 2 అంటే 7 ఎందుకు ఇంత అడుగుతున్నారు ఆయన అనుకున్నా. తీసిచ్చినాడు. వెంటనే అక్కడే అర్జెంట్ బ్లౌజ్ కుట్టమని ఆ భాష దగ్గర ఇచ్చిన తెచ్చిచ్చినాడు. అయితే మీరు నమ్మరు, కుట్టించుకున్నాను. జూన్ 7th రీఓపెనింగ్ స్కూలు నాకు. మే 25th నుంచి అన్ని రెడీగా వచ్చినాయి. చర్చికి పోయినా, కూర్చున్నా. ఇక్కడ నుంచి మెసేజ్ వస్తా ఉంది పాస్టర్ గారి దగ్గర నుంచి. ఆయన చెప్తున్నాడు, ఇది అందరికీ కాదు కొద్ది మందికే, ఈ మెసేజ్ అందరికీ కాదు కొద్ది మందికే. కూర్చొని ఇంటా పోతా ఉంది బాగా. అంత ఇదిగా శక్తివంతంగా మాట్లాడుతున్నారు అయ్యగారు. వస్త్రం టాపిక్ వచ్చింది. సోమవారం అయితే ఒక వేషం, పెళ్లికి ఆదివారం అయితే ఒక వేషం, పెళ్లికి పోతే ఒక వేషం, ఫంక్షన్కి పోతే ఒక వేషం, ఆఫీసుకి పోతే ఒక వేషం, స్కూల్కి పోతే ఒక వేషం. ఇన్ని వేషాలు. వేషం గురించి మా టాపికే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. నగలు తీసేసినామని ఒక వేషం, నగలు తీసేస్తే కూడా ఇంకా ఏముంది, బట్టలపై మన తెలుగులో మోజు అంటాం. అవునా? మోజు, ఆశ. అవునక్క, అమృతక్క? ఐ కరెక్ట్? ఆశ, మోజు. మాట్లాడుతున్నాడు. మాట్లాడేసి ఇది అందరికీ కాదంటాడు. మళ్ళీ ఆయన వేరే అందరి గుంపులో ఏదో చెప్తాడేమో అనుకుంటా. అందరికీ కాదంటే ఓయమ్మ నాకుల్లా చంప పదాన్ని కొట్టేట్లుంది. కళ్ళు మూసుకున్నాను. కళ్ళు మూసుకొని యోజన చేస్తాడా. ఏంటంటే నా బీరువా మొత్తం ఓపెన్గా చూపిస్తా ఉన్నా. నాకు సీన్ చూస్తా ఉన్నా కూర్చొని. చూస్తే బీరువాలు ఏమేమి పట్టు చీరలు ఒక పక్క, సిల్క్ చీరలు ఒక పక్క, ఈ చీరలు ఆ చీరలు, జార్జెట్, ఫారెన్ జార్జెట్, చైనా సిల్క్, ఏమేమో అన్ని ఒకటి కాదులే, ప్లెయిన్ శారీస్ అన్ని మొత్తం చూపిస్తా అన్నాడు. అవి కాకుండా ఏంటివి వెడ్డింగ్ బయట పోతే మనం జరిగే చీరలు కట్టుకుంటాం కదా, మొత్తం అన్ని చూస్తాను. ఈ వేషం నీకు అవసరమా? ఈ వేషం నీకు అవసరమా? నన్ను అడుగుతున్నాడు. నా దేవుడు నన్ను అడుగుతున్నాడు. ఎందుకంటే నేను ఆయన అడిగినాను కదా, నేను ఎట్లుండాలా, ఏం చేయాలి. నేను అడిగిన దానికి అది కంక్లూషన్ లేదు, ముగింపు లేదు. ఓకే, నగలు తీసేసినావు, రైట్. ఈ పరిస్థితులు మరి ఏం చేయలేను ఆయన అన్న. తెల్లని వస్త్రం సూపర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తెల్లని వస్త్రం గురించి మా నాయన ఎప్పుడు నాకు చెప్పేవాళ్ళు. అప్పుడు బైబిల్ స్కూల్లో స్వామినాథుల అయ్యగారు ఉండేవాళ్ళంట, ఎల్డర్. వాళ్ళకి ఒకే కూతురంట, పెర్సిస్ అక్క. మన కేజీ లాగా అనుకోండి. పెర్సిస్ అంటే నేను చూసినాను అక్కని. బైబిల్ స్కూల్ మనం ఇక్కడ యునైటెడ్ వాళ్ళు, అక్కడ మాకు వాళ్ళ రిలేషన్ కాబట్టి అక్కడ నేను చూస్తూ ఉంటా. ఏం వేసుకోదు, ఆ జాకెట్ అంతా ఇక్కడ లోపల ఇన్ చేసుకుంటుంది అక్క. అప్పట్లోనే ఒకే కూతురు వాళ్ళకి. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలోనే పనిచేస్తా వాళ్ళ ఆయన. ఒకే కూతురు, 2 బాబులు వాళ్ళకి. ఇక్కడ వరకు వేసుకుంటుంది తను, కాలర్ పెట్టుకుంటుంది, ఇక్కడ లోపల ఇన్ చేసుకుంటుంది ఆ అక్క, పెర్సిస్ అక్క. ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. మా తమ్ముడిని కూడా అడిగినా ఎక్కడరా ఉన్నారని. ఆ అక్కని ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాడు మా నాన్న. పెర్సి చూడు మా ఎట్లుంటుందో అని. నువ్వు గమ్మనుడు ఎప్పుడు చూసినా పెర్సి అంటారు. కంపారిజన్ అంటే మనకు పట్టదు కదా, ఎవరితో కంపేర్ చేయకూడదు. నువ్వు ఎప్పుడు చూసినా పెర్సి భలే పెర్సి చెప్తా పో అన్నా. అంటే లేదు తల్లి, అట్లుంటే బాగుంటుంది. భయం మా నాయనకు, ఇది ఎక్కువ మాట్లాడుతూ పిల్ల వినదని. అట్లుంటే బాగుంటుందని చెప్పినాను లేమ్మ తల్లి అంటాడు. సరే అనేదాన్ని. అమ్మ ఈడ చూస్తే ఈయన మెసేజ్ పోయింది. తెల్లని వస్త్రం మాట్లాడుతూ అన్నాడు. ఇది నీకు అవసరమా? సోమవారం అయితే ఒక వేషం వేస్తావు, ఆదివారం అయితే ఒక వేషం వేస్తావు, శుక్రవారం అయితే ఒక వేస్తావు, పెళ్లిళ్ళకి పోతే ఒక వేషం వేస్తావు, ఆఫీసుకు పోతే ఒక వేషం వేస్తావు. మాకు గేమ్స్ టీచర్స్ యూనియన్ ఉంది, అసోసియేషన్. మంత్లీ వన్స్ పోతే అక్కడ మేము పింక్ శారీస్ కట్టాలా. మాస్టర్స్ అంతా వైట్ అండ్ వైట్, లేడీస్ స్టాఫ్ అంతా, టీచర్స్ అంతా యూనిఫామ్లో పోవాలా. అది ఒక పింక్, అది దండికి పెట్టుకోండా, పింక్స్ దండిగా మంచిగా చెప్తాను. ఇట్లా ఉండేదానికి తెల్లని వస్త్రం గురించి మెసేజ్ పోయింది. ఇంకేం పనికి రాలే, మొత్తం చూపించినాడు.
సరే నాయన తండ్రి ఇంక అయ్యే పని కాదు, నగలు తీసి పారేస్తే ఇంకా ఈ వస్త్రాలన్నా ఉంటే ఈ వస్త్రాలు కూడా నీకు పట్టలేదు రా నాయన తండ్రి అనుకొని, సరే స్వామి అందరి నువ్వు నా వలే ఉండాలి, నేను పరిశుద్ధుడను. మరి అది ఏమో నాకు తెలియదు. నన్ను పిలిచిన దేవుడు ఆయన నా దగ్గర ఎదురు చూసింది చెప్తున్నా. అందరికీ కాదు, మరి ఎందుకు ఈ మాటలు ఆయన పలికిస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి ఎవరికో రీచ్ అవుతుందో నాకు తెలియదు, కానీ నాతో మాట్లాడింది, నేను చెప్తున్నా. మీరు నమ్మరు, యూట్రస్ ప్రాబ్లం స్కూల్ అందరికీ తెలుసు, రిలేషన్స్ అందరికీ తెలుసు. యూట్రస్ నేను రిమూవ్ చేయలే. ఈ టైంలో కలర్ శారీస్ కట్టుకుంటా ఉంటే, ఇప్పుడు వైన్ వస్త్రం, తెల్లని వస్త్రం డిసైడ్ చేసుకుంటే, ప్రభా ఓకే వద్దు, నాకు వస్త్రాలు కూడా వద్దు, మీరు ఆశించేది నాకు ఏది వద్దు, మీరు మిమ్మల్ని దుఃఖపరిచి నేను ఎందుకు సంతోషంగా ఉండాలి, అట్లాంటి నాకు వద్దు నాయన. డిసైడ్ చేసుకొని సరెండర్ చేసుకుంటే, సరెండర్ చేసుకున్నాక మెసేజ్ ముగించిపోయింది. ప్రేయర్ చేసినాడు, నేరుగా పాస్టర్ గారి దగ్గర పోయినా, ప్రేయర్ చేసుకున్నా, ఇంటికి పోయినా. ఇంటికి పోయి 3 గంటలకి ఈ మాదిరి కాఫీ టీ తాగేసినాక, ఎట్లయితే బెంగాలీ కాటన్ తీసి ఆయన అడిగినాను మా ఆయన దగ్గర, మళ్ళీ పోయి పాపా ఏమనుకోదు పా, నాకు ఒక 2 చీరలు, తెల్ల చీర మట్టుకు తీసిన ఆయన అన్న. ఏమ్మా ఏం లేదు మనం చెప్తాను, తెల్ల చీర తీసి. ఆయన అనుకున్నా రీఓపెనింగ్ టైంలో కొంతమంది అట్లే కదా వైట్ శారీస్ కట్టుకొని పోతాం అట్లా అనుకున్నాడు. నీ దగ్గర ఉంది కదా అన్నాడు. లేదు ఒకటి తీసియండి అన్న. ఈయన ఒకటంటే 4 తీసిస్తాడు అన్న. అంటానే సరే అమ్మా వస్తావా అంగడికి అన్న. నేను రాలేదు, మీరే వండన్న. ఆయన పోయినాడు, పోయి 2 చీరలు తెచ్చినాడు, 2 వైట్ శారీస్ తెచ్చిచ్చినాడు. అంచులన్నీ కుట్టుకున్నా. 7th స్కూల్ రీఓపెనింగ్ కట్టుకొని స్కూల్ పోయినా. ఫస్ట్ డే రీఓపెనింగ్ అనుకున్నారు, ఏదో ఫస్ట్ డే కదా కట్టుకొని వచ్చినాను అనుకున్నారు స్కూల్లో స్టాఫ్. సెకండ్ డే అయింది, థర్డ్ డే అయింది, 4th డే అయింది, 5th డే అయింది. పెద్ద స్కూలు. నేను ఎప్పుడు గేమ్స్ రౌండ్స్లోనే ఉంటాను, రూమ్కి పోను, గ్రౌండ్లోనే చుట్టా ఉంటాను. టీచర్స్ అక్కడక్కడ క్లాస్ రూమ్స్లో స్టాఫ్ రూమ్లో ఉంటారు కదా, అందరూ మాట్లాడుకుంటా ఉన్నారంట. అది సిఎస్ఐ నాడార్స్ అంటారు అక్కడ, చాలా ట్రెడిషనల్గా ఉంటారు. నాడార్స్ అంటే ఇక్కడ మన వైశ్యాస్ అనుకుంటా, ఆ కాస్ట్ పీపుల్ అక్కడ జాస్తి తమిళనాడులో. నాడార్స్ ఒక్కొక్క చైన్ ఇంతలా ఉంటుందండి, వాళ్ళు వేసే చైన్స్ ఇంతలా ఉంటుంది. మా స్కూల్లో మీకు వినింటారు, విజిపి పన్నీర్ దాస్, విజిపి ఉంది కదా అక్కడ, వాళ్ళ కోడలు మా సెక్రటరీ మరగతం, మిస్సెస్ మరగతం చంద్రశేఖర్, నాకు అసిస్టెంట్ హెచ్ఎం ఆమె. అందరు ఇంకా చెప్పాలంటే ఆ సైడ్ నాగర్కోయిల్ అంటే చాలా రిచ్, ఎవరికి అనగరు వాళ్ళు, ఎట్లుంటారనమాట. అన్ని విధాలుగా వెల్ ఇదిలో ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ మధ్యలో ఈ తెలుగు టీచర్లను చూస్తే వీళ్ళు గొల్టీ అనేస్తారు, వీళ్ళకి ఏం తెలియదు అని. అయితే నా దగ్గర తెలియదు, నా దగ్గర మటుకు రారు. అట్లుండేదాన్ని. ఈ వస్త్రం గురించి చెప్పినాను కదా, తెచ్చినాడు, వేసుకున్నా, పోయినా. స్కూల్లో ఒక్కొక్క స్టాఫ్ రూమ్లో ఒక్కొక్క టీచర్ మధ్యలో మాట్లాడుకుంటారు. లిడియా ఏమి మంచి మంచి కట్టుకొచ్చేదాన్ని కదా, ఇవాళ కంటిన్యూస్గా ఈ వైట్ అండ్ వైట్లోనే వస్తుంది, ఏమి అని ఒక్కొక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ చిత్రాను వనిత అనేసి ఇద్దరు కామర్స్ అండ్ సివిక్స్ టీచర్స్ వాళ్ళు క్యాంటీన్ దగ్గర ఉంటే అక్కడికి వచ్చినారు. లిడియా 1 నిమిషం டி అన్నారు. నాకు మిస్ ஒன்றும் இல்லை, ஒன்று கேள்வி கேட்கலாமா, ఒక మాట అడిగేచ్చా అన్నారు. ఏం చెప్పండి అన్న. ஒன்றும் இல்லடி, நீ என்ன ஆமே వైట్లో தான் வர நீ, நாங்கள் பார்த்தோம் అలగలగా శారీస్ అందంగా చీరలు కట్టుకొస్తావు మరి, ఇప్పుడు ఏం కంటిన్యూస్గా వైట్ చీరలు వస్తున్నావు ఏంటి అడగచ్చా అన్నారు. అయ్యో మా ఆయన బాగున్నాడు అమ్మా, నాకు అదంతా ఏం లేదు, మా ఆయన బాగున్నాడు, ఇంకా నా విషయాలని స్కూల్లో అన్నీ చెప్పను కాదు కదా, ఏం లేదు తల్లి అందు బాగున్నాను, అదే ఒక రోజు అనుకుంటే నువ్వు డైలీ వస్తున్నావు ఏమి అంటే, అది ఇంకో రోజు వచ్చినప్పుడు చెప్తాం. నేను గమ్మన ఏమి అనలే, నవ్వుకుంటూ వచ్చేసిన. అయితే ఇన్ని రోజులు నేను నగలేసుకొని కలర్ శారీస్ కట్టుకొని బాగా డాంబికంగా నేను అందరి వల్లే పోయినప్పుడు, అక్కడ మనం పోగానే సర్వీస్ సైన్ చేయాలి కదా, ఆఫీసుల దగ్గర బయట రిజిస్టర్ ఉంటుంది, సైన్ చేయాలి కదా. అంత పోటాపోటీగా ఉంటారు, నేను ముందు నేను వెనక, సైన్ చేసి పోవాలి కదా వాళ్ళ. మళ్ళీ లేట్ రిజిస్టర్ వస్తుంది అనమాట. అట్లా నేను అసెంబ్లీకి పోవాలి సైన్ చేసి, అట్లా పోటాపోటీగా నేను ముందు సైన్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నేను డిసైడ్ చేసుకొని ఈ వైట్ శారీకి వస్తునో, మీరు ఏమన్నా అనుకోండి,
నన్ను చూడంగానే మొత్తం టీచర్లు ఆ పెన్ను ఆడ పెట్టేసి దూరం పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి "ఏయ్ లిడియా వా 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 నీ సైన్ పన్ను మొదలు నీ సైన్ పన్ను." చూస్తాను అందరు దూరం వెళ్ళిపోతారు. ఏందిరా నాయన వీళ్ళు నాకేమంటే యూట్రస్ రిమూవ్ చేయలేదు. ఏమన్నా అయిందో ఏమో సీట్ అనేసి వీళ్ళు పోతారేమో అన్ని చూసుకొని బాగానే ఉన్నాను. ఎందుకు వీళ్ళు ఎంత దూరం దూరం నిలబడతారు అని మా జూనియర్ ఒక పాప నేను ఏ పాప పిల్ల వెనకేమన్నా అయిందో చూడు వేయనంట. మిస్ ఉన్నీలా మిస్ పోగా చెప్తా నా సందేహం చూడండి. ఆ పెన్ను అట్ట పెట్టి దూరం పోతారు. నువ్వు సైన్ చెయ్యని. సైన్ చేసేసి నేను అసెంబ్లీకి పోయి మైక్ పట్టాల. సైన్ చేసేసి వెళ్ళిపోతా. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను అప్పుడు కూడా నన్ను ఎవరు గౌరవించలేదు, మందించలేదు. ఎప్పుడైతే నేను వైట్ అండ్ వైట్ ఇది చేసి డెడికేట్ చేసుకొని సమర్పించుకొని స్కూల్లో మా మాయని చెప్తున్నారు, బాగా ఆలోచించుకోలేదియా నువ్వు జ్యువెల్స్ అన్నీ తీసేస్తే ఓకే. మా లేడీస్ కదా టెంప్టేషన్స్ మంచి పెద్ద స్కూల్లో పని చేస్తున్నావు. మేము పెళ్ళిళ్ళకంతా పోతావు అందరితో పాటి. నువ్వు ఇట్లంతా ఇది చేసుకుంటే ఎట్లా? నాకేమేం లేదమ్మా. మరి నీ యొక్క అయితే ఒక్కటి చెప్పినాడు. ఒక్కటి బాగా వినండి. ఏం చెప్పండి అన్న. మీకేమన్నా అబ్జెక్షనా అని అడిగిన ఆయన. నేను ఇలా ఉండే మీకు అబ్జెక్షనా అన్న. నాకు అబ్జెక్షన్ లేదు. దేవుడు చెప్పిన తర్వాత నేనెవరు? అది కాదు. అయితే నీకు చెప్తున్నా ఏమి చెప్పండి అన్న. లాస్ట్ నీ యొక్క ముక్కు నీ లాస్ట్ శ్వాసం ఉండే వరకు నీ యొక్క శరీరాన్ని పెట్టెలో పెట్టే వరకు నీ ప్రతిష్టలో నిలబడతావా? బాగా యోచన చేసుకో. నువ్వు ఉండేది లోకం, పని చేసేది పెద్ద స్కూలు, అందులో లేడీస్ ఊరికే కాదు జెంట్స్ కూడా పోతాం. కాబట్టి నువ్వు బాగా యోచన చేసుకో. తీర్మానం చేసుకునేది, ప్రతిష్ఠ చేసుకునేది, తీర్మానం చేసుకునేది ఏదో ఎమోషన్లో చేసుకోవచ్చు. స్టాండ్ బైగా నువ్వు నిలబడతావా చూసుకో అన్నాడు. అది నాకు దేవుడు కృపణిస్తాడు. కృపణిస్తే కదా, లేదంటే నా చేత కాదు. మీకు అబ్జెక్షన్ లేదు కదా? లేదమ్మా. ఓకే, స్టార్ట్ చేసి పోయినాను. అయితే ఎప్పుడు నేను ఇది చేసుకున్నాను కంప్లీట్గా నాకు ఆ పీరియడ్స్ అట్లే నిలిచిపోయింది. నేను ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్నానో ఆ పీరియడ్స్ అనేది కంప్లీట్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేది. కంప్లీట్గా ఏం లేదు ఈ రోజు వరకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. అయితే మా కరెస్పాండెంట్ అందరూ నన్ను పిలిచి, మేము పుట్టుక నుంచి క్రైస్తవులం, మేము సిఎస్ఐ వాళ్ళు, మేము పుట్టుక నుంచి మా కరెస్పాండెంట్ మిస్సెస్ ప్రేమ మాసిలాం అని పిలిచి నన్ను అడిగినారు. కరెస్పాండెంట్ హెడ్ మిస్టర్ వాళ్ళ రూమ్ పిలిచి నన్ను అడిగినారు, నీకు పిచ్చి పట్టిందా? నువ్వు ఇట్లా అయిపోయినావు? అయితే అప్పుడు భయపడదు. హెచ్ఎం పిలుస్తానంటే భయంతో పోయేవాళ్ళం. మీరు ఏమన్నా అనుకోండి, ఆ ధైర్యం దేవుడు ఎక్కడ ఇచ్చినాడో నాకు తెలియదు. ఒకే మాట చెప్పిన, మీరు పెట్టుకోండి, లేదంటే నన్ను పంపించేయండి బయటికి, నేను వెళ్ళిపోతాను. ఇలాగ నేను ఉండేది మీకు ఇష్టం లేదంటే. మీరు నా దగ్గర ఏముందో ఏమి లేదు, ఇది దరిద్రమైంది, దీని దగ్గర ఏమి లేదు, ఏమనుకున్నా నాకు దిగులే. నా యేసయ్య నాతో లేనప్పుడే నాకు దిగులు. నాకు ఈ నగలు ఇదంతానైనా ఏమి నన్ను రక్షించలే, నన్ను కాపాడలే, నాకు నెమ్మదిలే, నాకు శాంతిలే, నాకు ఆరోగ్యం ఇలా ఇట్లాంటివన్నీ నేను చూసుకోను. ఎందుకంటే ఈ నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నేను పడి ఉన్నా. నన్ను అన్ని ఈడుస్తున్నాయి ఇవన్నీ. ఇట్లా పడి కొట్టుకులాడుతున్నా. అయితే నన్ను ఏం చేసినాడు ఆయన నన్ను పైకెత్తెను. జేసీపీ చెప్పాలంటే చూడండి, నన్ను పైకి లేవనెత్తినాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు అప్పుడే ఆయన సేవకు సహకరించి నా ఆత్మ నేత్రాలు దేవుడు వెలిగించినాడు. నా మొత్తం క్యారెక్టర్ దేవుడు మార్చేసినాడు. ఆ రోజు నుంచి బ్రదర్కు సేవలు అన్ని విధాలుగా తోడ్పాటుగా, అంత ఓర్పు, అంత అన్ని. నాకు కాఫీ గ్లాస్ కడిగేదాన్ని కూడా తెలియదు నాకు చెప్పాలంటే. పెళ్ళి అయినా కదా నేను చదివిన ట్రైనింగ్ అంతా కూడా. November 7th మ్యారేజ్ అయింది. 14th ఉస్మానియా దోమలగూడలో పోయి జాయిన్ అయినా. ఒక వారమే నాకు చదువుతానే ఉన్నా ట్రైనింగ్. నాకు వంట పని కూడా తెలియదు, ఏం తెలియదు, అట్లాంటి దాన్ని. అయితే దేవుడు నన్ను వదల్లా. ఈ రోజు వరకు బ్రదర్ ద్వారా నన్ను గొప్పగా సేవలో వాడుకున్నాడు, ఇంతవరకు నిలబెట్టినాడు. మొన్న పోయిన ఆగస్టులో ఆయన చనిపోయి, ఆయన కూడా వెల్ ప్రిపేర్డ్గా డయాలసిస్ 10 సంవత్సరాలు డయాలసిస్ చేసినాం. కానీ ఒక్కరు ఆ పెద్ద సాక్ష్యం నేను చెప్పుకునే దానికే కాదు. వెల్ ప్రిపేర్డ్. 31వ తేదీ కన్ను మూస్తాడు,
29వ తేదీ 27వ తేదీ నుంచి నాకు చెప్పేసినాడు, షాల్ వేసినాడు మా దేవుడు. 27th పిల్లలందరూ దుబాయ్లో పిల్లలు వచ్చినారు, పాప ఢిల్లీ నుంచి వచ్చింది. అందరు పిల్లలు పోయిన సంవత్సరం ఈ పాటికి అందరి ఇంట్లో ఉన్నాము. చెప్పినా ఆయన, దేవుడు నాకు పెద్ద వెలుగులో నుంచి ఒక తెల్ల గుర్రంలో ఒక పెద్ద ఆయన వెలుగులో ఉన్నాడమ్మా, పైనుంచి ఒక షాల్ విసిరేసినాడు, నేను పట్టుకునేసిన, నేను ఉండను, నా పిలుపు వచ్చేసింది, నేను క్యాచ్ చేసేసిన. పిల్లలందరికీ చెప్పినాడు, మీరు 19th బయలుదేరినారు, ఆగస్ట్ 19th బయలుదేరినారు దుబాయ్కి, ప్రేయర్ చేసినాడు. అట్లా ఏమైందంటే, మీరు రావద్దన్నానా, ఇప్పుడే కదా అందరూ వచ్చిపోయినారు, మా బాబు ఏడ్చేయని డాడీ అట్లా చెప్తారు. లేదురా, మరణం అనేది అందరికీ సహజమే, దానికి ఎందుకు నువ్వు ఫీల్ చేస్తావు, అంతా కాకూడదు. దేవుడు నాకు అన్ని విధాలుగా సమృద్ధిగా చేసిన, మంచి భార్య, మంచి బిడ్డలు, మంచి సేవకులు, మంచి బిలీవర్స్. మీరు నమ్మరు, మొత్తం విజయవాడ, గుంటూరు నుంచి అంత పిల్లలు యవనస్తుల మధ్య సేవ, ఆయనకి ఎక్కువ యవనస్తుల దగ్గర సేవ. ఎంత ఇన్నోవా కార్లు వేసుకున్న పిల్లలు అందరూ వచ్చినారు. రఘు, డానియల్, ముక్తి, ఆ బాబు ఎక్కడో ఉన్నాడంట, ఫ్లైట్ పట్టుకొని నేరుగా సమాధి గ్రౌండ్కి వచ్చినాడు, బరియల్ గ్రౌండ్కు, రఘు, డానియల్. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క నామ మహిమ కొరకు నా యొక్క జీవితాన్ని దేవుడు మార్చేసినాడు కంప్లీట్ గా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బ్రదర్ అన్ని పర్ఫెక్ట్ గా చెప్పినాడు. హాల్ ఎట్లా ఉండాలి, ఫ్రీజర్ బాక్స్ ఎట్లా పెట్టాలా, కార్పెట్ ఎలాగ వేయాలా, ఫ్రీజర్ బాక్స్ ఎట్లా పెట్టాలి, నోబెల్ ఎట్లా చేయాలి, వ్యాన్ ఎట్లా పోవాలి, అన్ని ఆర్డర్గా వస్తే ఎట్లా కూర్చోవాలి, చైర్స్ అన్ని ఆయన నాకు డైట్ అన్ని ఆర్గనైజ్ చేసి చూపించినాడు ఇంట్లో. అదే మాదిరిగా జరిగింది. మా సాక్ష్యం, మా తమ్ముడి భార్య, రెడ్ కార్పెట్ వేసి ఫ్రీజర్ బాక్స్ ఇట్లా పెట్టాలి, అరేబియన్ టెంట్స్ వేయాలి, ముందర కలర్ పోయినవన్నీ వేయకూడదు, చైర్స్ అంతా కూడా కలర్ పోయిన తేకూడదు. షామియానా వాళ్ళకి చెప్పు, వాళ్ళ ఆయన ఫ్రెండే విన్సెంట్ పార్కర్. ఆ ఫ్రీజర్ బాక్స్ తీసుకొని పోయే వ్యాన్ ఎలాగుండాలి, ఆ స్క్రీన్స్ ఎలాగుండాలి, ఫ్రీజర్ బాక్స్ లోపల వెయిలి, ఆ క్లాత్. తనే స్నానం చేసుకున్నాడు 31st 7:30కి మెసేజ్ వింటా ఉన్నాడు, ప్రేయర్ చేసుకున్నాము, ఇద్దరు హార్లిక్స్ తాగినాము, ఇడ్లీ పెట్టినా, చట్నీ చేసిన. స్నానానికి చిన్నోడు ఎస్ఆర్ఎంలో చదువుతున్నాడు, స్నానం చేసుకొని వెళ్ళి నానంటే, లేదు మా మమ్మీ డాడీ స్నానం చేసుకున్నా నేను పోతాను అన్నాడు. సరే రండి, వాడు వద్దంటా అన్నాడు, మీరు స్నానం చేసుకొని రండి అన్న. అమ్మా ఈ పొద్దు నేను డయాలసిస్ రాను, వెన్స్డే బైబిల్ స్టడీకి పోదాము, ఇద్దరు సాయంకాలం త్వరగా పోదాము అన్నాడు. సరే ఓకే, ఈరోజు నేను డయాలసిస్ రాను, నన్ను కంపెల్ చేయొద్దన్నాడు. సరే అన్న అని మాట్లాడుకుంటానే బాత్రూమ్ షవర్ తిప్పి చక్కగా బాగా స్నానం చేస్తున్నాడు. ఆయనే ఎవరు హెల్ప్ బాగుంటాడు ఆయన, పేషెంట్ లాగా, నో నథింగ్. ఆయన అంత నీట్గా స్నానం చేసుకొని అన్ని చేసుకో. వీల్ చైర్ ఎప్పుడు నేను సైడ్లో పెట్టింటి, ఆ వీల్ చైర్ అవసరమే లేదు. ఎందుకో చూడండి, వచ్చి ఇడ్లీ ఆఫ్ చేసినాను, ఏం అయిపోయింది, ఏమంటే చిన్నోడు పోవాలి, మళ్ళీ కాలేజీ పోవాలి, టైం అవుతుంది. అయిపోయిందా, ఓకే అయిపోయింది మా. ఆయన తుడుచుకోడు, టవల్ మట్టి మీద వేసుకున్నాడు, లుంగి కట్టుకొని వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని రిలాక్స్ అవుతారనమాట. సరే అవసరం ఎందుకు పిలుచుకొచ్చేదని, వెయిట్ చేయండి, వీల్ చైర్ తీసుకొస్తాను. ఎందుకు వీల్ చైర్, కూర్చోపా గమ్మన అని వీల్ చైర్లో కూర్చోబెట్టినా. ముందర వాడు చిన్నోడు రెడీగా టవల్ ఎత్తుకొని వచ్చుకున్నాడు స్నానానికి పోయేదానికి, ముందర వాడున్నాడు, వెనకాల చైర్ ఇట్లా పట్టుకున్నా. వాడిని ఇట్లా చూసినాడు, నన్ను తిరిగి ఇట్లా చూసినాడు, తిరిగి చూసి కొలాప్స్, తల సాంచుతాడు. మాట్లాడుతూ వస్తాను అన్నీ చెప్పి నాకు తెలిసిపోయింది నేను లేదు అని. వాడు చిన్నోడు కదా అని తెలియలే, అంతే. అది చైర్ కూడా చూడండి, అది లేదంటే ఆయన కింద పడిండు, ఏదో అలాగేలా ఇంజురీ అయ్యిండు, కానీ దేవుడు అది కూడా అలో చేయలే. ఎన్ని రోజులు పక్కన పెట్టుకోండి, యూజ్ చేయలే నేను వీల్ చైర్. ఎందుకు ఆ సెకండ్ ఎత్తిన వీల్ చైర్ అప్పా అని, ఎందుకు మా నడిచి వస్తాను నేను, ఎందుకు నన్ను అంటే పేషెంట్గా చూసి, ఆయనకి ఇష్టం ఉండదు అట్లా, పేషెంట్గా ఉండేది అట్లా పట్టనే పట్టదు ఆయనకి. యాక్టివ్గా ఉంటారు, బాగా చేస్తారు, అన్ని పనులు చేసిస్తారు నాకు, వెజిటబుల్ కట్టింగ్ అన్ని విషయాలు ఆదుకుంటాడు. అలాంటి భర్త నేను చూడలేదు నిజంగా, చాలా మంచోళ్ళు. లేదంటే నా తల్లిదండ్రులు నన్ను ఒక్కదాన్ని పెంచుతారు, ఇంతమంది నాకు ఏ కష్టము ఏ నష్టం అక్కడ అన్ని విషయాల్లో నన్ను చక్కగా నడిపించినాడు. లేదంటే నేను అక్కడ ఏదైనా కష్టమైతే అమ్మగారింటికి పోవాలని ఉన్నా ఎవరికైనా, అవునా కాదా? అందరూ మనం ఇక్కడ ఆడోళ్ళే ఉన్నాం, అవునా? ఒక్క రోజు కూడా నేను ఉండను, వస్తాను పరిగెత్తా, నేను వెళ్ళిపోవాలా అనేసి.
ఇప్పుడు కూడా వస్తేనే వీళ్ళు నిలబెట్టినారు. ఎందుకంటే నేను సాక్ష్యం చెప్పాలి ఆయన గురించి. ఈరోజు కూడా రఘు డానియల్ చర్చిలో పిలిచి పొద్దున ఫస్ట్ సర్వీస్ ముగించుకొని ఇక్కడ వచ్చినా నేను. ఎందుకంటే ఆయన ఒక సేవలో ఆ బిడ్డల ఆత్మలు, ఆయన ద్వారా పొందిన ఆత్మలు వాళ్ళు. నాకు ఎంతో సంతోషమైంది. బిడ్డలు అంతకన్నా ఏం కావాలా? ఎక్కడో సేవలో ఉన్నారు కదా, చెడిపోకుండా పడిపోకుండా గొప్ప సేవ. అది చూసినప్పుడు బాబు నన్ను చూడలే, నేను కింద కూర్చున్నా. రఘుకే తెలియదు నేను పోయింది, రఘుకు తెలియదు. నేను మూలలో కూర్చున్నా. మెసేజ్ ఇచ్చేటప్పుడు నన్ను గమనించిన అంట, అక్క వచ్చిందని. మెసేజ్ అంతా అయిపోయినాక లేసి వచ్చి నన్ను చేయి పట్టుకొని లేపి వాళ్ళు చీరలు వేసుకుంటారు కదా పులిపిట్లు అక్కడ, అసలు నాన్న వద్దు నాన్న అన్న. అక్క అక్క లేదక్క, ఎప్పుడు అక్కడ సాక్ష్యం చెప్పేవాడంట బాబు ముక్తి, మా ఆయన గురించి జాన్పాల్ అశోక్ అని. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా, అక్క సతీమణి గారు వచ్చినట్టు లిడియక్క ఈ అక్కగారు అని పొద్దున ఇంట్రొడ్యూస్ చేసినాడు వాళ్ళ సంఘస్థులకి. నేను ఎందుకు చెప్తానంటే ఆయన సేవ ఫలితం. ఆ బిడ్డలు గొప్ప సంతోషమే కదా. ఆ బిడ్డలు ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఆయన జీవితమే అదే చెప్తాడు. పరిగెత్తి రావాలని ఏమో ఆ బిడ్డ అంత దూరం నుంచి ఫ్లైట్ పట్టుకొని రావాలంటే ఎవరు రారు కదా. వచ్చి సాక్ష్యం చెప్పినాడు, అక్కడ సాక్ష్యం చెప్పినాడు. అదే మరి గుంటూరులో నుంచి బిడ్డలు యవనస్తులందరూ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఇక్కడ మార్పునంది ఆ ఊర్లకు పోయి ఈయన ద్వారా జరిపించే వాళ్ళు స్వగ్రామాల్లో. ఆ బిడ్డలందరూ వచ్చి సాక్ష్యం చెప్పారు. ఇలాగ దేవుడు నన్ను మార్చినాడండి, ఈ జిగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను మార్చినాడు. నేను చెడిపోలే, పడిపోలే, నలిగిపోలే, చక్కగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నాలో ఏ తృప్తి, ఏ సమాధానం, సంతోషం, నెమ్మది, ఆరోగ్యం ఏమీ లేదు. ధైర్యం బాగా ఇచ్చినాడు. అది ఎవరన్నా కానీ నో నథింగ్, ఎలాగ ప్రార్థన చేసి చూపించాడు. భయపడకూడదు దేవుని బిడ్డలు, మనము భయపడకూడదు. పరిశుద్ధాత్మ శక్తి చేయి నన్ను బాగా నింపినాడు. ఆయన రక్షణ ఇచ్చినాడు. జ్ఞానస్నానం తీసుకున్నా, ఇదే తొట్టిలోనే బాప్తిసం తీసుకున్నా. మూడవది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటి? ఆ పవర్, శక్తి దాగా ఏం కాదు. వేరే ఏమీ కాదు. నేను అనుభవంతో చెప్తున్నా. దానియేలు ఏం చేసినాడు? ఆర్డినరీ చిన్నవాడు, యవనస్తుడు. దానియేలు చాప్టర్ 1లో చూస్తాం కదా, సాధారణ మనిషి దానియేలు. సింహ గవిలో వేసినారు. సింహాలు ఏం ముట్టలే, దేని ముట్టలే. ఏముంది దానియేలు దగ్గర? ఏముంది చెప్పండి? 3 సార్లు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేస్తే కాదు, ప్రార్థన సాధారణ ప్రార్థన ఉంది, మెలకువగా చేసే ప్రార్థన ఉంది, విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఆత్మతో నింపబడి చేసే ప్రార్థనలు ఉన్నాయి, పట్టుదలతో చేసే ప్రార్థనలు ఉన్నాయి. అవునా? అయితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ప్రార్థించేది ఆ బలమైనటువంటి శక్తి. ఆ యొక్క శక్తితో ఉండవాళ్ళు బట్టే దానియేలు సింహాలు ముట్టలే. సాధారణంగా ప్రార్థన చేయొచ్చు, దయ్యాలు కూడా సాధారణంగా ప్రార్థన చేస్తే రావు, బయటికే రావు. నువ్వు అదే నీ పవర్గా నువ్వు చేసి చూడు, గడగడగడలాడి పరిగెత్తాయి. అర్థమైందా? ఎందుకు మన కార్యాలు మనము భయపడుతున్నామంటే మనలో ఆ శక్తి. నేను ఎప్పుడు అడుగుతాను దేవుణ్ణి, నేను ఎవరిని చూడను. నా దేవుడు ఏం చెప్తాడు అదే నేను వింటా. ఇది నాకు అవసరమా? నాకు ఈ పవర్ నాకు అవసరం అంటే అది ఈయన అడిగిన ఇచ్చినాడు. అది ఎక్కడ జైలాలతో కాదు, ఏం ఇండియానే నా తల మీద చూడండి భయపడు. నేను నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు. దేనికి భయం? ఆయన లేకుంటేనే మనకు భయం. ఆయన ఉన్నాడంటే ఏ భయము మనల్ని ఏమీ చేయలేదు, ఏ రోగము మనం ఏం చేయలేదు, ఏ వ్యాధి కాదు, ఏ సమస్య అయినా కూడా ఏం చేయలేదు. అవి గడగడలాడి పరిగెత్తిపోతాయి. అయితే నువ్వు విశ్వసించిన దేవుని మహిమను, విశ్వాసం ప్రొద్దున చెప్పాడు బాబు, అందంగా చెప్పాడు మెసేజ్ నవీన్. విశ్వసించినడలా దేవుని మహిమను చూస్తావు. విశ్వాసం అంటే ఊరికే కాదు, గట్టి ఉడుములాగా పట్టుకోవాలి. ఉడుము పట్టు అంటాడు మా నాయన, ఎప్పుడు చెప్పాడు. ఆయన పెద్ద పల్లె భాషలు మాట్లాడాడు నాన్న. ఉడుము పట్టు పట్టాలంట, ఊరికే పట్టేది వదిలేది కాదు. టెస్ట్ పెడతాడు ఆయన. ఇప్పుడు నేను టెస్ట్లో పాస్ అయినానా లేదా? నా కొడుకు చెప్పాడు 17లో సారా ఉంది, క్యాన్సర్ అన్నారు. నా పెద్ద అబ్బాయికి క్యాన్సర్. అడియార్ హాస్పిటల్ పోయినా, పిలుచుకొని పోయినా, ఎంఆర్ఐ స్కాన్ ఎత్తిన, పెట్ స్కాన్ ఎత్తిన, అన్ని ఎత్తి చూపించిన.
కీమో చేయాలన్నారు. కూర్చున్నా. ఏం నిన్ను నమ్ముకున్న దానికి ఇదే దండన నాకు? ఏంపా నిన్ను నమ్ముకున్న దానికి నాకు దండన? హిందూ కుటుంబంలో ఉన్నా. నిన్ను నమ్ముకున్నా. ఏంటి పరిస్థితి? ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలా? ఏమి తప్పయింది? ఎక్కడ మిస్టేక్? వ్యాధి వస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తేది కాదు. చెక్ చేసుకోవాలి. ఎక్కడ పడిపోయినా డాక్టర్ దగ్గర ఏం లేదు. పరమ వైద్యుడు, పరమ ఔషధం. నేనే నీ పరిగారి అంటాడు. స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. ఐగుప్తులో ఉండాలి రోగాలు ఏమి నీ వద్దకు రావని చెప్తున్నాడు. ఇన్ని ఇచ్చినాడు ఆయన. విశ్వాసంలే డాక్టరు మందులు మాత్రలు అన్ని మీద మనకు విశ్వాసం, స్కాన్ విశ్వాసం. భయపడతాం. ఆడ ఏమీ ఉండదు. ఆడ నా కొడుకు ఇచ్చినాడు. అన్ని టెస్టులు చేయించిన. మా కోడలు సిఎస్ఐ డాల్సీ ఆంటీ అనింది. గమ్మునుండి చిన్న పిల్లలు తెలియదు కదా. నాకు చాలండి దేవునికి. నాకు ఏందయ్యా ఇది? ఏంటి? సరే రారా పోదామన్నా. అడిగారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తీసుకొని పోయినా. నా కోడలు, నేను, వాళ్ళ కరస్పాండెంట్ జైన్ మహావీర్ సార్ వచ్చినాడు. నా అబ్బాయి పనిచేసే కరస్పాండెంట్. చాలా ఇష్టం ఆయనకు. పిల్లలు లేరు. రిచర్డ్ అంటే చాలా ఇష్టం. నా కొడుకు పేరు రిచర్డ్. పోయినాము. స్కాన్ అంతా ఎత్తుకొని రిపోర్ట్స్. ఆయన ఫ్రెండ్ అక్కడ డీన్ వచ్చి ఆయన కరస్పాండెంట్ గారి ఫ్రెండ్. వాళ్ళు జైన్స్. ఆయన డోనర్, వన్ ఆఫ్ ది డోనర్ దట్ హాస్పిటల్, ఏది క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి. సో ఆయన ఏం చేసిన, ఫ్రెండ్ గా ఉన్న మీరు ఎక్కడ డిస్టర్బ్ చేసుకోదండి. ఈ స్కాన్ రిపోర్ట్స్ మేము వేరే డాక్టర్ చూడాలనుకోండి ఒపీనియన్. ఈయన ఏం చేసిన, ఎక్కడ పోద్దు నేరే ఇక్కడ వచ్చేయండి అన్నారు. అక్కడ పోయినాము. ఆయన వచ్చినారు, రిపోర్ట్స్ చూసినారు. అప్పుడే మళ్ళీ పెట్ స్కాన్ ఆయనకు అర్థం కాలే. చూసి అన్ని చెక్ చేసినారు. ఒక 1 వీక్ నేను అబ్జర్వేషన్లో పెడతా. అడ్మిట్ చేసుకున్నారు 1 వీక్ మా వాడిని క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చేసుకున్నాడు. నేను అంత కూడా ఉండి వీడు ఫోన్లు వాడికే మా ఫోన్ మాట్లాడుకొని జాలీగా ఉన్నాడు. కూర్చొని అడుగుతా అన్నా, ఏంటి ప్రభా నీ చిత్తం లేకుండా తల్లలో ఒక వెంటికి కూడా రాలదంటివే, ఇదేంటి ఈ విషయం చెప్పండి నాకు అంటే చెప్తాడు. సరే అమ్మా బాగుంది. ఇప్పుడు నీ కొడుకు కంటే ఇంత జోరుగా హుషారుగా పరిగెత్తి వచ్చినావే, ఎన్నిసార్లు ఈ రూట్లో నువ్వు ఇట్లా పోయినావు? ఈ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రూట్లో నేను చాలాసార్లు పోయినా డ్యూటీకి, స్క్వాడ్కి. పిల్లలు మ్యాచెస్ కంతా అన్ని స్కూల్స్ పోవాలి కదా. ఆ ఏరియా నుండి స్కూల్స్ కంతా నేను పోయినాను ఆ రూట్లో. కానీ లోపల ఏం జరిగేది నాకు తెలియదు. ఆ లోపల ఉండే విషయాలు నీకు తెలియదు కదా. ఇన్నిసార్లు ఇట్లా చూసి చూడనట్లు పోయినావు కదా. ఇప్పుడు నీ కొడుకు ఇదన్నీ మాత్రం ఎంత ఇదిగా వచ్చి కూర్చున్నావు. లోపల మాట్లాడుతున్నాడు దేవుడు. నా హృదయంలో మాట్లాడుతున్నాడు. నీ కొడుకు కంటే ఇంత ఇదిగా కూర్చున్నావే, ఇక్కడ ఎంత మంది సదమితం అవుతున్నారు చూడు. ఇది చూపించేదానికితే నేను ఇది అలో చేసినాను అన్నాడు. నీ కొడుకు ఏమిలే, నీ కొడుకు ఏమిలే. చెక్ చేపిస్తే ఆడ చెక్కింగ్ పోయినారు. ఇక్కడ కూర్చున్నా. మీరు ఏమన్నా అనుకోండి, పక్కన వినాయకుడు గుడి ఉంది. వాళ్ళంతా అట్లే కదా హాస్పిటల్స్ టెంపుల్ పెట్టుకుంటారు. గుడి ఉంది, అక్కడ వాళ్ళు మొక్కుంటా ఉన్నారు. అమ్మ నేను కూర్చున్నా. అమ్మ అక్కడ ఉండే జనాలు ఎవరో నాకు తెలియదు. వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు. అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి. ఎవరి కోసం చేసేది నేను? మా మామయ్యకు బాగలేదంటారు, బిడ్డలకు బాగలేదంటారు, భర్తకు బాగలేదంటారు, సిస్టర్లు, నన్స్ ఎవరెవరో నాకు తెలీదు. నా దగ్గర ఏముంది? ఏదో తెల్లచీర కట్టుకొని కూర్చోండా అక్కడ బయట. ఈగల్లాగా వస్తున్నారు అందరూ. వాళ్ళకి బదులు చెప్పేదాన్ని కాలే నాకు. పక్కన చూస్తే ఏమనుకుంటారు వాళ్ళు? పక్కన గుడి ఉంది, నేను ఇక్కడ ప్రార్థన చేస్తే మొదటి జ్ఞానం కావాలి మనకి. ఏ సమయంలో ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో మొదలు జ్ఞానం కావాలి. చూసుకున్న ప్రభువా నాకు జ్ఞానం తెచ్చేయండి అయినా. ఈ సమయంలో నేను ఏం చేయాలన్నా వెంటనే చెప్పిన, మీరందరూ ఇలా అందరి కొరకు నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను. ఏమీ కాదు, నాతో ఉన్న దేవుడు మీతో కూడా ఉన్నాడు. మీకు ఎవరికి ఏమీ కాదు మా. అందరూ పొండి, నేను ప్రార్థన చేసుకుంటాను. అందరి పేర్లు డైరీలో గబగబా రాసుకున్నా. వాళ్ళందరినీ పంపించేసి నేను పోరాడి అందరి కొరకు ప్రార్థన చేసేది మొదలు పెట్టిన. అంతవరకు నేను చేస్తున్నాం కానీ నార్మల్ ప్రార్థన. ఆ రోజు నా కళ్ళు దేవుడు తెరవ పెట్టినాడు. ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయమన్నాడు కన్నీళ్లతో. ఆ కష్టం మనకు వస్తే ఎంత బాధపడతాం చూడండి. నా బిడ్డకు వచ్చిందంటే ఎంత అల్లాడినా నేను. ఆ అల్లాటం ఇంకో బిడ్డకు వస్తే మనకు ఉంటుందా? చెప్పి చూడండి, తలసి చూడండి, కొంచెం చింతించండి.
ఆ కష్టం మనకొస్తే మనం ఎంత పోరాడతాము. అయితే అదే ఇతరుల బిడ్డకు వస్తే చూసి చూడనట్లు పోతాం. అవునా కాదా? కొంతమంది విచారణ కూడా విచారించరు. నాకేం పట్టిందిలే అని. దేవుడు నా మన కళ్ళు తెరిపించినాడు. నేను మీరేమనుకోండి ప్రార్థన చేస్తాను డిసైడ్ చేసుకొని ఇది చేసుకుంటే ఆ రిపోర్ట్స్ అన్ని వచ్చినాయి. ఆ గొప్ప తండ్రి నా కుమారునికి ఏం లేదు, ఏం లేదు. హల్లెలూయా. 2017లో జరిగింది. 18 అయిపోయింది. మళ్ళీ చెకప్ రివ్యూ పోయినారు. ఏం రిచర్డ్ ఉన్న ఇల్ల ఏంది అయ్యా నా కోడల కోసం పోయినాడు వాడు. భార్య కదా, చిన్నమ్మాయి కదా, రివ్యూ పంపించి పోయింది. ఆంటీ పిలుచుకో, ఓకే పిలుచుకొని పో. ఒక్కసారి దేవుడు చెప్పినా అంటే చెప్పినాడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. సుఖం ఇచ్చినా స్వస్థత ఇచ్చినా అంటే అంతే. ఇంకా నో నథింగ్. తిప్పేసేసిన ఆయన మాట తప్పని వాడు. చెప్పినాడంటే చెప్పినాడు అంతే. 19th వాడు అనుకోనేలా 5 years గవర్నమెంట్ లో పని చేశాడు. అయితే పెన్షన్ స్కీమ్ లేదు వాడికి. వాడు అనుకోనేలా దుబాయ్ పోతాను అనుకోలే. మా చరిత్రలోనే లేదు. మా ఆయన చదివి ఫిఫ్త్ స్టాండర్డే. మా హస్బెండ్ చదువు ఎడ్యుకేషన్ వచ్చి 5th స్టాండర్డ్. కానీ వాళ్ళకి బిజినెస్ లో ఆయన ఎవరు బీట్ చేయలేరు. వాళ్ళకి డాల్డా నెయ్యి బిజినెస్ వాళ్ళకంతా వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు కూడా అదే బిజినెస్ జరుగుతూ ఉంది. కానీ భయంకర నాలెడ్జ్. చదువు ఉన్న వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండదు. అంత నాలెడ్జ్ మ్యాన్ ఆయన. అయితే నా కొడుకు మేము అనుకోనేలా నా కోడలకు నా కొడుక్కి 2019లో వాళ్ళే టికెట్ వేసి దుబాయ్కి ఇంటర్నేషనల్ స్కూల్లో వాళ్ళే ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి పిలుచుకొని ఇద్దరిని ఫ్లైట్లో ఆ పిలుచుకొని పోయిన వాళ్ళ ఇంట్లో 6 నెలలు బిడ్డలు పెట్టుకొని, నేను కథగా చెప్పలే, ఇది జరిగిన విషయం చెప్తున్నా. దానివల్లే ఇంక వేరే కథ చెప్పేదానికన్నా నా కథ చెప్తేనే మంచిది కదా అని చెప్తున్నా. ఎవరికి జరుగుతుందండి? నేను ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేదానికే వ్యవసాయం చేస్తాం. ఇంత టికెట్ ఇంత ఛార్జీలు అని. ఇద్దరికి టికెట్. ఇద్దరిని 6 నెలలు బిడ్డల్ని నా దగ్గర వదిలేసిపోయినారు వాళ్ళు. పిల్లల్ని ఫస్ట్ వాళ్ళిద్దరు తీసుకొని పోయినారు. ఇద్దరికి ఒకే స్కూల్ మ్యూజిక్ టీచర్ గా తను, ఫిజికల్ డైరెక్టర్ గా వీడు. మంచి శాలరీస్, మంచి పొజిషన్స్. నేను ఒక రోజు కూడా మేము అనుకోనేలా, మేము ప్రయత్నము చేయలే, మాకు వద్దనుకునే ఉంటిమి. అయితే ఈ రోజు ఆ బిడ్డలను తీసుకుపోయి దేవుడు అక్కడ ఆయన నామాన్ని మహిమపరుస్తున్నాడు. మనంగా పోవాలంటే పోలేము. ఎంట్రీ త్రూ దిస్. నేను రిచర్డ్ చెప్తా, రిచర్డ్ దుబాయ్కి నేను రావాలంటే కూడా రాలేను. నిన్ను పంపించినాడు దేవుడు. బిజినెస్ చెయ్యి. ఏం బిజినెస్? జ్యువెల్స్ బిజినెస్ కాదు, డబ్బులు బిజినెస్ కాదు. జీసస్ ఇంట్రొడ్యూస్ చెయ్యి. అది ముస్లిం కంట్రీస్. నీకు ఛాన్స్ ఇదే. మళ్ళీ సేవ స్టేజ్ పట్టుకొని మైకులో చెప్పేది కాదు. నీకు దేవుడు ఇచ్చిన పరిచర్య, నీ స్కూల్ పిల్లలు, నీ పేరెంట్స్, నీ అథారిటీస్, నీ సుపీరియర్స్, నీ స్టాఫ్, నీ కొలీగ్స్ సాక్ష్యం చెప్పురా. ఓ రోజు కన్నా సాక్ష్యం చెప్పు. బెదిరిపోయినారంట అందరూ. ఎక్స్ట్రా మైలు పరిగెత్తాడు వాడు. 2:30కి వెళ్ళిపోవచ్చు స్కూల్కు, ఇంటికి. మార్నింగ్ 7:30 2:30కే ఇంట్లోకి వచ్చేయాలి. అక్కడ ఉండకూడదు మనలాగా. కానీ వాడు ఉండి, ఎవరు ఉండమని చెప్పరు, వాడిని పంపించేస్తారు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయన నామం మహింపడేదని చెప్తున్నానండి. నా గొప్పనో నా ఇదో కాదు, కానీ దేవుడు చేసిన మేలను ప్రకటించాలి. ఆయన అందుకే పంపించాడు నన్ను. నేను అడిగిన, ప్రభా నేను అనంతపురం పోతున్నా అన్న, జరిగింది కదా లాస్ట్ టైం ఇక్కడ డెడికేషన్ జరిగింది కదా, వరప్రసాద్ గారు నాకు ఫోన్ చేసినారు. ఏమో వస్తే బాగుంటుందమ్మా అంటే, అన్న దైవ చిత్తం అయితే వస్తానన్న. పాప డెలివరీ అయింది, నా కూతురు, రెండో పాప. బేబీ అప్పుడు 2 months బేబీ, 3 months బేబీ. ఇంట్లో ఎవరు లేరు. దైవ చిత్తం అయితే వస్తా, మనుషులు ఎవరైనా ఉంటే, లేదంటే నేను రాలేను అని చెప్పిన. వస్తే గదులన్నీ కూడా ఏర్పాటు చేసినాం అమ్మ అన్నారు. నా వల్ల రాలేకపోయినా. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా నేను ప్రభు దగ్గర అడుగుకున్నా, నేను వెళ్ళాలన్న ప్రభా, నేను వెళ్తే వేస్ట్, నన్ను తీసిపోయి ఎక్కడ వాడుకుంటా వాడుకో. యూస్ఫుల్ గా ఉండాలి, నా పని జరగాలి. దీంతో పాటు ఆయన పని జరగాల లేదా? పొట్ట కూటి కొరకు, బ్రతుకు తెరువు కొరకు ఎవరి మీద ఆధారపడకుండా ఒక మంచి ఉద్యోగం ఇచ్చినాడు నా కొడుకు కోడలికి. దీని ద్వారా ఏం చేయాలా?
దేవుని మీ జీవితంలో చేసినవి అక్కడ చెప్పండి. ఎవరికి పోయి రీచ్ అవుతుంది. మీకు అదే ప్రశ్న కాదు. ఆయన మాట్లాడించుకుంటాడు. ఇప్పుడు యవనస్తుల మధ్యలో అక్కడ ఆ బిడ్డలు బాగా వాడుకుంటున్నారు. దేవుడు నామానికి మంచి ఆరోగ్యం, మంచి బలం, మంచి శక్తి. ఎందుకు ఇదన్నీ చెప్తున్నానంటే ఆయన నమ్ముతున్నాం అంటున్నాం, ఆయనను నమ్ముకున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం, ఆయన సేవిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఆయనకు మనకు ఎంత దూరం ఉంది? ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో మనం ప్రశ్నించుకోవాలా. మనము ప్రశ్నించుకోవాలా. ఈ నాశనకరమైన జిగట గల దొంగ భూమి మనల్నంతా ఇప్పుడు ఇంకా నవ్వేడేస్ చెప్పనే లేము. యూత్ సెల్ ఫోన్స్, అవునా? సెల్ ఫోన్స్, ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్, ఫుడ్ భయంకరమైన ఫుడ్ అడిక్ట్స్, ఆల్కహాల్, డ్రగ్స్, ఫ్యాషన్స్, ఉలగ ఫ్యాషన్స్ భయంకరంగా ఉన్నాయి. స్పెషల్లీ క్రిస్టియన్ పీపుల్ చర్చెస్ అక్కడ కూడా చూస్తూ ఉంటాం. హిందూ పీపుల్ కూడా అంతగా రారు, కానీ క్రిస్టియన్ చర్చెస్ లో ఎక్కడుండే అలంకారం, ఎక్కడుండే ఫ్యాషన్స్ అంతా అక్కడ చూడొచ్చు. ఎంత ఇది కదా. వాళ్ళు జైన్స్ అండి. మా పక్కనే జైన్ టెంపుల్ ఉంది. నా జైన్స్ దీంట్లో నేను పని చేస్తుంటా, పోతానా. మీరు ఏమన్నా అనుకోండి, వాళ్ళు ఎంత సింపుల్ అంటే నేను చెప్పలేను. ఎంత అందంగా ఉంటారంటే చెప్పలేను. ఈవెన్ ఒక ఫ్లవర్ కూడా వాళ్ళు పెట్టుకోరు, ఒక పొట్టు కూడా వాళ్ళు పెట్టుకోరు. వెరీ సింపుల్. అంత సిన్సియర్గా వాళ్ళు 5 గంటలకే లేచి చెప్పులు కూడా వేసుకోకుండా వాళ్ళ గుళ్ళల్లో వచ్చి వాళ్ళు ఇచ్చేసేది నేను చూస్తూ ఉంటాను. కోటేష్ వాళ్ళకి లెక్కలకు ఉంటాయి, వాళ్ళకి అవసరమే లేదు. వాళ్ళకి ఆ టైం లేచి రావాలా చేయాలని అవసరమే లేదు. కానీ ఆ టైంలో నేను మీరు ఏం చేస్తుంటాం? పండుకుంటాం, అవునా కదా? జీవం కలిగిన దేవుడు అంటున్నాము. ఆ టైంలో బాగా నిద్ర వస్తుంది ఇంకా. కానీ ఆ టైంలో వాళ్ళు చల్ల నీళ్ళు పోసుకొని అక్కడ వస్తారు. వచ్చి కుక్కలకు బిస్కెట్లు వేస్తారు, పాలు పోస్తారు. ఆ ప్లాట్ఫామ్స్ లో ఉండే వాళ్ళకి టిఫిన్లు పార్సల్ చేసుకొచ్చి అక్కడక్కడ పెట్టేసి నాకన్నా చూస్తా డైలీ. పొద్దున బాబు చెప్పినాడు, విధవరాలను దిక్కులేనో పరామర్శించాలి మీటింగ్. మరి ఎంతమంది మెసేజ్లు విన్నారు కదా, పరామర్శించడం. దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. కానీ ఈ జిగట గల దొంగ ఊబిలో, ఈ లోకం అనే దొంగ ఊబిలో పడి మనం కొట్టుకులాడుతున్నాం. మన అడుగులు స్థిరపరచబడలే, ఈడుస్తున్నాయి, లోకం ఈడుస్తోంది. దేవుడు కావాల, లోకం కావాలంటే నో నథింగ్. ఏదో ఒకటి నిర్ధారణ చేసుకోవాలా. మన దేవుడు సాధారణమైన దేవుడు కాదు. దహించు అగ్నిగా ఉన్నానంటాడు. దహించు చాకలి వంటి సబ్బు వలె ఉన్నాను, దహించు అగ్ని వలె ఉన్నాడు. బైబిల్లో ఉందా ఆ రెఫరెన్స్? నాకు వేరే దీంట్లో యోవేల్లో ఉందనుకుంటా. దహించు అగ్ని వలె ఉన్నాను, చాకలి వంటి సబ్బు వలె ఉన్నానంటాడు ఆయన, అవునా కదా? ఇలాంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ మరి ఒకే ఒక మాట, ఎజ్రా 3:1 తీయండి. గబగబ టైం అయిందా? ఇప్పుడు ఎంత అయింది? ఓ యేసప్ప స్తోత్రం. సారీ మా, అయిపోయింది, ముగిస్తా. యేసువే మన్నించండి, ఎక్కువ టైం తీసుకున్నా. ఎజ్రా 3:1 మా. చాలుమా. ఎజ్రా 3:1 టాస్ పెట్టుకోండి. 7వ నెలలో, ఈ నెల ఏ నెల మనకు? 7వ నెల. ఓకే. 7వ నెలలో ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై యెరూషలేములో కూడి, ఇప్పుడు మనమే ఇక్కడ మనల్ని చెప్తున్నాడు. ఇక్కడ యెరూషలేం అంటే ఏంటి? ఇదే. అక్కడ పోల్సిన పనిలే, ఇదే యెరూషలేం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 7వ నెలలో ఇశ్రాయేల్ అంటే ఎవరు? మనమే. ఇశ్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనసు కలిగిన వారై. ఈ ఏక మనసు చాలా అవసరం. ఏక మనసు, అన్నిటికీ ఏకీభవిస్తాం. ఇంట్లో అన్నిటికీ ఏకీభవిస్తాం. బాగా గమనించారా? అంతా ఫ్యామిలీ, మన అంతా హౌస్ వైఫ్సే. పిల్లలు చూడు, భర్తను, బిడ్డల్ని, అత్తని, మామని, ఆడబిడ్డల్ని అందరినీ రాండి అంటే అందరూ వస్తారు. అన్నిటికీ ఫంక్షన్కి ఎక్కడన్నా పోవాలని. చర్చికి పోదాం రాండి అంటే ఒకరు వస్తే ఒకరు రారు.
ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం అనుకున్నాం అనుకో, ఈ పొద్దు ఫ్యామిలీ చేస్తాం అనుకుంటాం మనం అనుకొని ఫ్యామిలీ ప్రేయర్ రాండి అంటే మనమే ఉండాల. అది కూడా పోటాపోటీలుగా ఉంటుంది, రారు. మిగతా అన్నిటికీ కలుస్తారు. డైనింగ్ టేబుల్ తినేదానికి వస్తారు, అన్నిటికీ వస్తారు. అయితే ప్రార్థన సమయంలో ఎస్కేప్. ఆడ లాస్ట్ ఎట్లా ముగిసిపోతుంది? కొట్లాటతో ముగిసిపోతుంది, సమాధానం ఉండదు. మన దేవుడు సమాధానకర్త. ఆ ప్రార్థన ఎలా ముగిసిపోతుంది? సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా కుటుంబ ప్రార్థన ఆమేన్. అక్కడ ఏమి లేదు చెప్పండి, ఏం లేదు, ఏక మనసు లేదు. ఏక మనసు ఉంటేనే సమాధానం ఉంటుంది. ఏక మనసు ఎలాగొస్తుంది? నువ్వు నేను ఆయన తల కింద తపస్సు చేయాల, ఊరికే రాదు, ఊరికే రాదు. 9 నెలలు తల్లి గర్భంలో మోసి ఊరిపోయింది శరీరం. పిల్లలు మాట లేదంటే దుఃఖపడద్దండి. మా నాయనకు చెప్పాను కదా, 40 ఏళ్ళు మా నాయన ప్రార్థన చేస్తున్నాడు ఈ శరీరం మారేదానికి. మీ బిడ్డల కొరకు ఎవరెవరు ఎంతమంది ప్రాధాయపడుతున్నారో, ప్రలాపిస్తున్నారో నాకు తెలీదు. హృదయాన్ని పరీక్షించే స్కాన్ ఎత్తా ఉన్నాడు ఒక్కొక్కరు హృదయాల్లో, స్కానింగ్. పైకి చూడొచ్చు, లోపల నేను ఒక పొజిషన్లో ఉండేదాన్నే. చెప్తున్నా, స్కాన్ చేస్తా అన్నాడు ఆయన. హృదయాలు పరిశోధించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏక మనసు అవసరం. ఆ ఏక మనసు ఎలాగొస్తుంది? నువ్వు సాక్రిఫైస్ సమర్పణ చేసుకోవాలి. కోపం వస్తుంది, సనుగులు వస్తాయి, అన్ని ఓర్చుకో, కన్నీళ్ళు వదులు. రాత్రి ఎక్కువ సమయంలో ప్రార్థన నిద్ర లేదంటే పర్వాలే, మనం పడాలా. ఆయన మన కొరకు పడలే. నీ కొరకు ఏడవ, నా కొరకు ఏడవద్దు, నీ కొరకు చెప్పాడా లేదా? చేస్తున్నామా? తల్లిదండ్రులు అయిన మనము, మన బిడ్డలు బాగుంటే, మనవడు మనవరాలు, ఇప్పుడు నా మనవరాల కొరకు, మనవాళ్ళ కొరకు, మనవరాల కొరకు దేవుడిని ప్రార్థిస్తున్నా, ప్రాధాయపడుతున్నా. చిన్ననాటి నుంచి స్వామి, నేనెంతో లైఫ్ వేస్ట్ చేసుకున్నా. నేను ఎప్పుడు నా పిల్లలకు, నా బిడ్డలకు చెప్పేది అదే, నేను లైఫ్ వేస్ట్ చేసుకున్నా. మీరు దయచేసి అది. మా పాప అంటే, మా ఎన్నిసార్లు సినిమా చూసినా ఉంటుంది. చూసినానువే, నేను 7 సార్లు చూసాను, 14 సార్లు చూసాను. చూడరు, చెప్తున్నా. ఇప్పుడు ఏం టీవీ లేవంటారు ఇంట్లో, ఎవరింట్లో టీవీ లేవంటారు, కానీ ఒక్కొక్కరు ఒక సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని వాళ్ళ బెడ్రూమ్లో ఉంటారు. మేము మా ఇంట్లో టీవీనే లేదండి అంటారు. మంచిదే, బాగా అందంగా. ఇప్పుడు యాంటీ క్రైస్ట్ వాడు, అంత్యక్రీస్తు ఆవి అందరిలో పట్టుకునింది. ఇది యాంటీ క్రైస్ట్ స్పిరిట్. యవనస్తులు అడిక్ట్స్. రాత్రి పగిలిపోయి చూడండి, నిద్రపోరు, బెడ్షీట్ కప్పుకొని దాంట్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు. అడిక్ట్స్ పిల్లలు. ఏమన్నంటే ఇంకా బైబిల్ కూడా ఇప్పుడు వచ్చింది, యూట్యూబ్లోనే చూస్తారు, పాటలు దాంట్లోనే వచ్చేసింది. అది ఎంత ట్రిక్కిష్ గా చేసేసినాడు. బైబిల్ పట్టుకోరు ఇప్పుడు చాలా మంది. అది యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకునే విధానం ఉంది కదా. కాకుండా యవనస్తులంతా ఈ నాశకరమైన జిగట దొంగ ఊబిలో పడిపోతున్నారు. అయితే తల్లిదండ్రులైన మనము, తాత అవ్వలైన మనము ఏం చేయాలి? మన కొరకు, మన బిడ్డల కొరకు కన్నీళ్లతో రాత్రి పగుళ్ళు గోజాడవల దేవుని దగ్గర హన్నా ప్రార్థన చేసినట్లుగా ఆయన పాదాలు పట్టుకోవాలి. క్యారెక్టర్లు మార్చేది లేస్ కాదు, అంత ఈజీ కాదు, మ్యాజిక్ కాదు. ఊరిపోయిన శరీరంలో రక్తంతో ఎముకలు ఊరిపోయినాయి. టీచరు మార్చలేదు, పాస్టర్ మార్చలేరు, ఎవరు? దేవునికే టాటా చెప్తారు. అయితే దేవుడు మనకిచ్చిన బిడ్డల విషయం, అక్కడక్కడ బిడ్డ లేకుండా కష్టపడుతుంది. గొడ్రాలా నువ్వు సంతోషపడి అంటాడు దేవుడు. అవునా? పిల్లలకు అనేదానా అట్లాగా చెప్తున్నాడు ఆయన. పిల్లలకు ఉంటే వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని శపించకూడదు, వాళ్ళని బాధపడకూడదు. నీ పాత్ర ఏంటి, నా పాత్ర ఏంటి? ఉపవాసంతో ఉండండి. నేను చేసేది మీకు చెప్తున్నా, నేను ఎవరికి ఏం చెప్పను. ఏం పెద్ద భక్తురాలు ఏమో భలే ఉపవాసం చెప్తాను. లేదు, ఈ జాతి పిశాసు ఉపవాసం లేకుంటే పోదని చెప్తాడు మత్తయి సువిశేషం, మత్తయి సువార్తలో. ఉందా లేదా? ఉందా? జాతి చదవండి మత్తయి. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా. జాతి పిశాసు అంట. ఇక్కడది ఉపవాసము మత్తయి స్తోత్రం.
ఉపవాసం లేకుండా ఇది వదిలిపోదు అని ఒక మాట వస్తుందమ్మా. అందుకు ఆయన రెఫరెన్స్ చెప్పు సార్. అదే ఒకే ఒక మాట చెప్పి ముగిస్తామా. చూడే ఈ టయానికి కనప నేను పుట్టినోట్లో వేసి పెట్టుకున్నా. స్తోత్రం. తర్వాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎట్లా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అది కాదు ఈ జాతి పిశాసి ఉపవాసం లేకుండా పోదు అనే మాట వస్తుందమ్మా. నేను రాసి పెట్టుకున్నాను యేసయ్య. ఒకే ఒక మాట అది. నేను 9:20 నేను మార్కు 9:20 మార్కు 9:20 సరే మార్కు 9:20 అట కెజక చెప్తాను. 29 మార్కు 9 అక్క వందనాలు అక్క. 29 మార్కు 9:20. అందుకైన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. అసాధ్యం ఎవరితో చెప్పాడు? ఆ రోజు శిష్యులతో చెప్పాడు. ఈరోజు నీతో నాతో మనతో దేవుడు పలికిస్తున్నాడు. ఏమని? అందుకైన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది. ఏ విధమైనది చెప్పండి దయచేసి, మా రిప్లై ఇవ్వండి. గమ్మన కూర్చున్నారేంటి? ఈ విధమైనది. ఈ విధమైనది అంటే అన్ని క్యారెక్టర్స్ దాంట్లో చేరిపోయింటాయి కదా. అన్ని క్యారెక్టర్స్ మొత్తం అడిక్ట్స్ అన్ని దేనికి మనము మన పిల్లలు మన కుటుంబం ఏక మనసు లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, దైవభక్తి లేకుండా ఏ కార్యాల్లో సతమతం అవుతున్నామో ఇవన్నీ వదిలిపోవాలంటే చెప్పాడు చూడు, బాగా చెప్తున్నాడు. ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఈ విధమైనది వదిలిపోవుట, ఆ విధమైనది నాలో వదిలిపోయేదానికి ఏం చేసినా? ఏం చేసిన? మ్యాజిక్ మంత్రమా? నన్ను నేను సమర్పించుకున్నా. అడిగినా ధైర్యంగా ఏం చేయాలి నాన్న అని చెప్పాడు. దాన్ని ఏం చేయాలా? ఒబే చేయాలి. ఆయన కట్టడలు మనం ఆజ్ఞలు లోబడాలా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ కూడా ట్రాఫిక్ రూల్స్ పెట్టాడు. ఎన్నో రూల్స్, ఎక్కడికి పోయినా రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. అయితే దేవుని దగ్గరకు వచ్చే లోపల రూల్స్ పాటించం. ద్వితీయోపదేశకాండం 28:1 చెప్తాడు, నీ దేవుడైన మాటలు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నీ నీ గైకొనిన ఎడలా నీ దీవెనలన్నీ నీకు ప్రార్థించును. ఎవరు చెప్తారండి ఇంతకైనా? కింద లిస్ట్ ఇచ్చినాడు, ఇంటికి పోయినాక చదువుకోండి. ఇంత గొప్ప దేవుడు. మన తల్లిదండ్రులు ఎవరు కోటీశ్వరులు కూడా దీన్ని చెప్పరు. ప్రజలు తెలియకుండా చిలక జోస్యం ఎక్కడెక్కడో పోతా ఉన్నారు. అయితే మన దేవుడు మనకు అన్ని రాసి ఇచ్చినాడు. ఆయన ఆజ్ఞలు లోబడాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపమని ప్రొద్దున విన్నాం. లోబడటం లేదు, వింటాం కానీ ఆజ్ఞకు లోబడేదిలే. మరి ఎట్లా క్రియ జరుగుతుంది? ఎట్లా రియాక్షన్? ఎట్లా పిల్లలు మారుతారు? ఎట్లా నేను మారుతాను? ఎట్లా మన భర్తలు మారుతారు? ఎట్లా సంఘం మారుతుంది? మారని చెప్తారు. ఆజ్ఞకు లోబడాలి కదా. ఆయన ఏం ఆజ్ఞలు ఇచ్చినాడు చూడండి, ఇంటికి పోయి నాకు చదవండి, లిస్ట్ వేసుకోండి. ఆజ్ఞకు లోబడాల చెప్తాడు చూడండి ఎంత బాగా. అందుకు ఆయన ప్రార్థన వలననే కాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ఆ రోజు వారితో చెప్పిన దేవుడు ఈ రోజు నీతో నాతో మనతో చెప్పుతున్నాడు. ఇంకా ఏదో నాలో ఉంది, నా కుటుంబంలో ఏదో ఉంది, అది వదిలిపోవాలంటే ప్రార్థన. అమ్మ ఏదో చుమ్మా ప్రార్థన కాదు, నామకావస్థ ప్రార్థన కాదు, పట్టుదలతో పోరాడాల. రాత్రి అంతా పెనుగులాడినాడు. ఎవరు? యాకోబు. నేను విడవను, ఆశ్రయించ వదలనన్నాడు. చెయ్యండి. వినేది మొత్తం వింటున్నాం. ఎన్ని బోధలు, ఎన్ని మీటింగులు, ఎన్ని వినాలి, ఎన్ని చేసినా నాగ మొత్తం ఒకటే సూత్రమే.
ఆయన ఆజ్ఞ విను అంటారు. ఎక్కడ వింటున్నావు? స్పెషల్ మీటింగ్స్, ఉద్యోగ కూటాలు ఎంతమంది బయట నుంచి వచ్చి చెప్తున్నారు. నేను ఇది కొత్తగా ఏమి లే, అన్ని దీంట్లో అన్నీ ఉన్నాయి, గ్రంథంలో అన్నీ ఉన్నాయి. అందరి మాటలు వింటాం. గవర్నమెంట్ పరిగెత్తి భయపడతాం. ఆ లోబడకపోతే ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి కదా, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్. అయితే దేవుని మాట లోబడకపోతే అదే కుటుంబాలు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం, ఎన్నో బాధలు, ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు. కారణం ఏంటంటే ప్రార్థన లేదు, ఆయన మాట వినడం లేదు. ప్రియమైన దైవ బిడ్డలారా, ఎక్కువ టైం తీసుకున్నాను, మన్నించండి. ప్రభు చిత్తం అయితే మళ్ళీ దేవుడి చిత్తం అనుకూలిస్తే చేస్తాను. ఇది నా జీవితంలో జరిగినటువంటి, దేవుడు నన్ను మార్చినటువంటి సాక్ష్యం. వేరే చెప్పలేను. కాబట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోండి. మీ ప్రతి ప్రార్థన నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. మీరు మా జ్ఞాపకం, ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి మొదలు కృతజ్ఞత చెల్లిస్తున్నా. ఇక్కడ చేరవచ్చిన మీకు అందరికీ, మరి కేజక్క గారు, వరప్రసాద్ గారికి, సంఘ పెద్దలకు అందరికీ నా తరపున, కుటుంబం తరపున దేవుడి నామంలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా, వందనాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సారీ లేట్ అయిపోయింది.